రాజుల రెండో గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి. ఈ రీతిగా మరొక్కసారి ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు చదవటానికి ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. మేము కేవలం వాక్యాన్ని చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాం తండ్రి. వీటిని విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయి ఉన్నావు ప్రభా. నీవే బలిపీఠం యొద్ద నిలబడి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడండి ప్రభా. నీవు ఏ అభిషేకాన్ని అయితే ప్రభా కలిగి ఉండి మాతో మాట్లాడుచున్నావో అదే అభిషేకాన్ని మా మీద కృమ్మరించండి ప్రభా. మీ మాటలు పట్టుకోవటానికి మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయము దైత్యమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధానంలో మనం నిలబెట్టబడ్డాము. మరియు దేవుని ఈ రీతిగా స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి మరియు దేవుని యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి మహాకృప చూపించిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి కంకిపాడు దాస్ బ్రదర్ విషయమై మరి అప్డేట్ ఇస్తూ ఉన్నాను. మరి ఆ తలకి తగిలిన గాయం బట్టి మరి విపరీతమైన బాధ ఉన్నదంట. ఆ నొప్పిని తట్టుకోలేకపోతా ఉన్నానని సహోదరుడు చెప్తా ఉన్నాడు. మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి. మరి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి త్వరగా ట్రీట్మెంట్ అనేది జరగటం లేదు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటానికి మరి ఎక్కువ ఖర్చు అవుతుంది, అంత పెట్టుకోలేని స్థితిలో ఉన్నాము అని మరి కుటుంబం చెప్తా ఉన్నారు. మరి సంఘం తరపు నుంచి మరి మీ కుటుంబాలలో ఎవరైనా మరి స్పాన్సర్ మేము ఇంత ఇవ్వగలుగుతాము అని మరి ఆలోచన ఉండినట్ల సహోదరుడికి చెప్పండి. ఒక్కొక్క కుటుంబం నుంచి మరి ఏమైనా ఇవ్వగలిగినట్లయితే అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని అందరి దగ్గర సేకరించి మరి కుటుంబానికి మరి ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి గడిచిన నెలలో మరి మైకేల్కి బాగుండినప్పుడు అప్పుడే 2 లక్షలు అప్పు చేసి మరి వైద్యం చేయించామండి. ప్రస్తుతానికి అంత టైట్గా ఉంది, చేతిలో డబ్బులు లేని పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. మరి దేవుడే మరి ఆ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచునుగాక, దేవుడే సహాయం చేయనుగాక. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించండి. 9వ వచనాన్ని. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను.
అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా నున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోనని చెప్పాను. ఇక్కడ ఈ వాక్య భాగము ఎవరి మధ్యన జరుగుతున్న సంభాషణ అయి ఉన్నది? ఏలియా మరియు ఎలీషాల మధ్య జరుగుతున్న సంభాషణ అయి ఉన్నది. ఏలియా ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఎలీషా కూడా ఒక ప్రవక్త అయి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఒకే సమయంలో దేవుడు ఇద్దరు పెద్ద ప్రవక్తలను మరి రంగం మీదకి తీసుకురాలేదు. ఒక పెద్ద ప్రవక్త ఉంటే చిన్న ప్రవక్తలను మరి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడుండిన సందర్భం ఏంటంటే, ఏలియా కొనుపోబడటానికి సిద్ధంగా ఉన్నాడు, పరలోకానికి కొనుపోబడటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏలియా యొద్ద ఎలీషా అంతవరకు నేర్చుకున్న వాడిగా ఉన్నాడు, తర్ఫీదు పొందుకొనిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా స్థానంలో ఎలీషా నిలబెట్టబడటానికి ఎలీషాను దేవుడు రంగం మీదకి తీసుకువచ్చాడు. ఒక ప్రవక్త కొనుపోబడటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకో ప్రవక్త పరిచర్య కోసం నిలబెట్టబడటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే ఏలియాకు బయలుపరచబడింది, ఇక నా పరిచర్య ఇక్కడితో ముగించబడుతుంది, నేను పరలోకానికి కొనుపోబడనై ఉన్నాను అని ఏలియాకి తెలిసింది. అయితే అందుకే ఇక్కడ ఎలీషాను అడుగుతా ఉన్నాడు, ఇదిగో నేను కొనుపోబడే సమయం ఆసన్నమైంది, నీవు ఏం పొందుకోవాలని కోరుకుంటున్నావు, నేను వెళ్ళక మునుపు మరి ఏది పొందుకోవాలని కోరుకుంటున్నావని ఎలీషాను అడిగినప్పుడు, ఎలీషా ఒక ప్రవక్త అయి ఉన్నాడు కనుక ఈ లోక సంబంధమైనవి ఏవి ఎలీషా అడగడం. ధనధాన్యముల కోసం ఆశించే వ్యక్తి కాదు, అధికారాల కోసం ఆశించే వ్యక్తి కాదు, లోక సుఖాల కోసం ఆశించే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయనకుండిన 12 అరకల ఎడ్లనే వధించి విందు చేసి ఏలియా దగ్గరికి వచ్చి ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. అవి ఉంటే ఎక్కడ మళ్ళా వెనక్కి మనస్సు లాగుతుందోనేమో అనే ఆలోచనతో ఆ ఎడ్లను వధించాడు, గొప్ప విందు చేశాడు, ఆ పొలాన్ని కూడా అమ్మేశాడు. ఇక వెనక్కి చూసినా ఆయన్ని వెనక్కి లాగటానికి ఏదీ లేదు, ఇక పూర్తిగా ఏలియాను వెంబడించవచ్చు అనే ఆలోచనతో వచ్చాడు. కనుక ఇప్పుడు ఏలియా అడిగినప్పుడు భూ సంబంధమైనవి అడిగే ఆలోచన లేదు ఎలీషాకి. కనుక ఇక్కడ ఏం అడుగుతున్నాడు, నీవు ఏ అభిషేకం అయితే కలిగి ఉన్నావో ఆ అభిషేకం 2 పాళ్ళు నా మీద కుమ్మరించబడాలి అని ఎలీషా కోరుకుంటా ఉంటున్నాడు. ఆ అభిషేకాన్ని బట్టే దేవుణ్ణి ఏలియా వెంబడించగలిగాడు అని ఎలీషాకు తెలుసు. ఆయనకుండిన అభిషేకాన్ని బట్టే మరి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చుచున్నాడు అని తెలుసు. ఆ అభిషేకాన్ని బట్టే మరి ప్రత్యక్షతను పొందుకుంటున్నాడు, బయలుపాటును పొందుకుంటున్నాడని ఎలీషాకు తెలుసు. కనుక ఎలీషా కూడా నేను అదే దేవుని నాయకత్వం క్రింద నేను నడవాలి, అదే విధంగా దేవుని చిత్తం చేయాలి, అదే విధంగా వాక్యపు ప్రత్యక్షత పొందుకోవాలంటే నీ మీద ఏ అభిషేకం అయితే ఉన్నదో ఆ అభిషేకం 2 నాకు కావాలి అని ఇక్కడ ఎలీషా చెప్తా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏలియా ఏం మాట్లాడుతున్నాడో గమనించండి. అది కష్టమైన పనే కానీ అసాధ్యం కాదు. నువ్వు అడుగుతున్నది కష్టమైందే కానీ అసాధ్యం కాదు. అయితే పొందుకునే మార్గం ఉంటుంది. నేను గనక అగ్ని రథముల మీద కొనిపోబడే సమయానికి నన్ను చూసిన ఎడల ఆ 2 అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు, లేని ఎడల నువ్వు కోరుకున్నది నీకు జరగకుందును గాక అని ఎలీషాతో చెప్పటం చూడగలుగుతూ ఉంటున్నాము. ఇక ఎలీషా ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఇక పూర్తి ఏకాగ్రత అంతా, తన పూర్తి ధ్యాస అంతా, తన పూర్తి మరి ఆలోచన అంతా ఏలియా మీదే పెడతా ఉన్నాడు. భోజనం చేసే సమయంలో కూడా ఏలియాని చూస్తూనే ఉన్నాడు, మంచినీళ్ళు తాగే సమయంలో కూడా ఏలియాని చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తన హృదయంలో బలంగా ఒక కోరిక పొందుకున్నాడు, ఇదిగో ఈయన కలిగి ఉండిన అభిషేకాన్ని నేను 2 పొందుకుంటే ఈయన దేవుని చేత ఏ రీతిగా నడిపించబడుతున్నాడో అదే రీతిగా నేను నడిపించబడతాను, ఏ రీతిగా దేవుని ప్రత్యక్షత పొందుకుంటున్నాడో అదేవిధంగా నేను దేవుని ప్రత్యక్షతను పొందుకుంటాను, ఏ రీతిగా ఆ కాలానికి సంబంధించిన వర్తమానాన్ని గ్రహించగలుగుతున్నాడు, బోధించగలుగుతున్నాడు అదేవిధంగా నేను గ్రహించగలుగుతాను, బోధించగలుగుతాను అని ఎలీషా తన హృదయంలో బలమైన ఆశ కలిగి ఉన్నాడు. ఆ బలమైన ఆశను బట్టి ఆ ఆశే ఆయన్ని ప్రేరేపిస్తూ ఉండినది. ఏలియా వైపు చూడు, ఏలియా వైపు చూడు, నీ దృష్టి అటు ఇటు పెట్టమాక ఏలియా వైపు చూడు అని ఆ ఆలోచన ఆశ ఆయనని
పురిగొల్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ ఎలీషాకు ఏ విధంగా చెప్పబడిందో మన వర్తమానంలో అదే విధంగా ఇక్కడ ఎలీషాకేమో అభిషేకం పొందుకోవటానికి, రెండింతల అభిషేకం పొందుకోవటానికి ఒక మార్గం ఏలియాని చూపించాడు. ఏలియా చెప్పాడు. అయితే మన ఏలియా మనకేం చెప్పాడు? ఎత్తబడుటలో మన శరీరాలు రూపాంతరపరచబడటం ఎలాగ చెప్పాడు. ఏంటి ఆ మార్గం అంటే ఈ వర్తమానాన్ని కలిగి ఉండుటే, ఈ వర్తమానాన్ని జీవించుటే ఈ శరీరాలు మార్పుకి మార్గమై ఉన్నది. కనుక అందరూ పాటించరండి. ఈ వర్తమానం ఇది అంత్యకాల వర్తమానం అని అందరికీ తెలిసినా కానీ, ఇది ఎత్తబడే వర్తమానం అని అందరికీ తెలిసినా కానీ, ఎవరైతే వారి హృదయాల్లో బలమైన కోరిక కలిగి ఉంటారో, ఇదిగో ఎత్తబడుట కనుక మిస్ అయ్యామంటే ఇక వధువు కొనుపోబడితే పరిశుద్ధాత్మ ఉండదు. పరిశుద్ధాత్మ కూడా ఈ భూమి మీద తీసివేయబడుతుంది. ఇక ప్రజలు మరింత పాపులైపోతారు. ప్రజలు మరింత కఠినమైన వారు అవుతారు. మరింత గొడవలు, మరింత యుద్ధము, మరింత హింస ప్రారంభమైపోతుంది. శ్రమలు ప్రారంభమైపోతాయి. కరోనా లాంటి వ్యాధులు అనేకము ప్రారంభమైపోతాయి. అదన్న 3 సంవత్సరాలకి ఆగిపోయింది. ఇక వచ్చే వ్యాధులు ఆగే ప్రసక్తే లేదు. మరణించేంతవరకు, పూర్తిగా ఈ భూమి మీద ప్రజలందరూ నశించేంతవరకు ఆ వ్యాధులు ఆగవు. శ్రమలు ప్రారంభమయ్యాయి అంటే ఎప్పటి వరకు? ఇక ప్రజలంతా మరణించేంతవరకు ఆ వ్యాధుల నుండి ఇక స్వస్థతే ఉండదు. కరోనా అన్న 3 సంవత్సరాలు ఆగిపోయింది. కనుక అటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ నేను ఎత్తబడిపోవాలి. నేను క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకోవాలి. ఎట్టి విధంగానైనా కానీ నేను నా దేవునిని మధ్యాకాశంలో కలుసుకోవాలని ఎవరి హృదయంలో అయితే బలమైన కోరిక కలిగి ఉంటారో, హల్లెలూయా, వారి ధ్యాస అంతా ఇక ఈ వర్తమానం పైనే ఉంటుంది. కుటుంబం అవమానంగా మాట్లాడిన, చుట్టూ ఉండిన స్నేహితులు హేళనగా మాట్లాడిన, తన వారు మరి దూషించినా కానీ నాకు ఈ వాక్యమే ప్రాముఖ్యత. వాక్యానికే నా జీవితంలో ప్రధాన స్థానము. ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నా, ఎటువంటి నిందలు ఎదుర్కొన్నా కానీ, ఎటువంటి మరి హేళనకరమైన మాటలు మాట్లాడినా కానీ నాకు ఈ వాక్యమే ప్రాముఖ్యతని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానిస్తారు. వాక్యాన్ని వారు మరి స్మరించుకుంటూ ఉంటారు. ఆ వాక్య ప్రకారం జీవించు వారిగా ఉంటారు. ఇక్కడ ఎలీషా కూడా అదే విధంగా ఉన్నాడు. ఆ హృదయంలో, ఎలీషా యొక్క హృదయంలో నేను రెండింతల అభిషేకం ఎట్టి పరిస్థితుల్లో నేను పొందుకోవాలి అని బలమైన కోరిక కలిగిన వాడిగా ఉండినాడు. 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. వారిద్దరూ మరి ఎలీషా దృష్టి అంతా ఏలియా పైనే ఉన్నది. ఇక వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటా వెళ్తా ఉన్నారు. అకస్మాత్తుగా అగ్ని రథములు ప్రత్యక్షమయ్యాయి, అగ్ని గుర్రములు ప్రత్యక్షమయ్యాయి. వారిద్దరిని ఆ అగ్ని రథములు, అగ్ని గుర్రములు వేరుపరిచాయి. మరి ఏలియా ఆకాశానికి కొనుపోబడ్డాడు. ఆకాశానికి కొనుపోబడిన ఏలియా యొక్క దృష్టి మాత్రం, ఎలీషా యొక్క దృష్టి ఏలియా మీదే ఉన్నది. అకస్మాత్తుగా ఏలియా మాయమైపోయాడు. అయితే ఆ కింద వచనాల్లో మనం గమనించినట్లయితే ఏలియా ఎలీషా మీదకి ఆ దుప్పటి విడిచినట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ దుప్పటి ఏదో కాదు కానీ అది రెండింతల అభిషేకానికి సాదృశ్యముగా ఉండినది. ఆ దుప్పటిని తీసుకొని ఒక్కసారి యోర్దాను నది మీద కొట్టడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యోర్దాను 2 పాయలుగా మారిపోయింది, విభజించబడి ఉన్నది. ఆయన పాయలు చేయబడిన ఆ యోర్దాను మధ్యలో నుండి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ప్రవక్త యొక్క శిష్యులు ఎలీషాను చూసి ఈయన ఏలియా మీద ఏ అభిషేకం అయితే పొందుకున్నాడో అదే అభిషేకాన్ని 2 పాళ్ళు పొందుకుని ఉన్నాడని గుర్తించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే ఇక్కడ ఏలియా కొనిపోబడ్డాడు. ఈనాడు మరి నా అంశం ఏమిటంటే ఏలియా కొనుపోబడటానికి మునుపు ఏలియా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు. ఏలియా జీవితంలో ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, మరి శ్రమలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి,
సమస్త సంగతులు ఉన్నాయి. దేవుని మహిమను, మరి దేవుని యొక్క శక్తిని ప్రజలకు కనుపరిచిన వాడిగా ఉన్నాడు. అదేవిధంగా భయపడిన వాడు ఉన్నాడు. ఆ పరిస్థితులన్నీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా ఎత్తబడటానికి మునుపు, బిఫోర్ ద ర్యాప్చర్ ఆఫ్ ఎలైజా, అదే నా అంశమై ఉన్నది. కనుక ఇక్కడ మానవాళి యొక్క చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి, మరి పరలోకానికి కొనుపోబడిన మొట్టమొదటి వ్యక్తి, లేదంటే మరి ఎత్తబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆదికాండంలో ఉన్న హానోకు అయి ఉన్నాడు. తర్వాత మరి అగ్ని రథముల మీద ఏలియా కొనుపోబడ్డాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చి మన కోసం మరణించి మరణం నుండి పునరుద్ధానం చెంది ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. అయితే ఆయన మరణించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆయన పాతాళంలోకి ప్రవేశించాడు. పాతాళంలో మరి పరిశుద్ధులు ఉన్నారు. పాత నిబంధనలో ఉండిన పరిశుద్ధులందరూ పాతాళంలో బంధించబడ్డారు. యేసుక్రీస్తు వచ్చేంతవరకు సాతానుడు మరణించిన ప్రతి పరిశుద్ధుడిని బంధించగలిగాడు పాతాళంలో. ఎందుకంటే వారు గొర్రెల యొక్క రక్తం కింద ఉన్నారు, మేకల యొక్క రక్తం కింద ఉన్నారు, పశువుల యొక్క రక్తం కింద ఉన్నారు. యేసుక్రీస్తు వారి రక్తం క్రింద లేరు. యేసుక్రీస్తు వచ్చేంతవరకు సాతానుడు వారిని బంధించగలిగాడు. అబ్రహాము అక్కడే ఉన్నాడు, ఇస్సాకు పాతాళంలోనే ఉన్నాడు, యాకోబు అక్కడే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాతాళానికి వెళ్ళారో, ఆ పాతాళపు తాళపు చెవులు సాతానుడి యొద్ద నుండి చేజిక్కించుకొని వారందరికీ విడుదల కలిగజేశాడు. వారి సమాధులు తెరవబడ్డాయి, వారి దేహాలు పునరుద్ధరణ చెందాయి. వారు నేరుగా ఆరో పరిమాణంలోకి ప్రవేశించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక పరలోకానికి కొనుపోబడిన వారు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. కనుక వీళ్ళందరి విషయాల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది. సజీవులుగా ఉండి కొనుపోబడిన వారు ఉన్నారు, మృతి చెంది పునరుద్ధానం చెంది పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన వారు ఉన్నారు. వీరందరిలో కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఆ కామన్ పాయింట్ ఏంటి అంటే, మన జీవితాలలో పరలోకానికి మనం కొనుపోబడాలి అంటే, పరలోకానికి మనం ఎత్తబడాలి అంటే అది మన ప్రయాస వలన కాదు, మన ఆశ వలన కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన తెలివితేటలను బట్టి అది జరగదు. కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరలోకానికి కొనుపోబడటం అనేది జరిగింది అంటే అది దేవుని నిర్ణయం అయి ఉన్నది. వీళ్ళందరూ పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉండిన పరిశుద్ధులు మరి కొనుపోబడ్డారు అంటే అది దేవుని యొక్క నిర్ణయం చొప్పునే జరిగి ఉన్నది. హల్లెలూయా. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఎవరెవరైతే పరలోకానికి కొనుపోబడాలో జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు వారి పేర్లు. అది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ముందు ఎన్నికై ఉన్నది. ఆ దేవుని యొక్క ఈ నిర్ణయం చొప్పునే మన జీవితాలలో కొనుపోబడటం, ఎత్తబడటం, రూపాంతరపరచబడటం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ ఏలియాను మనం గమనించినట్లయితే ఏలియా ఒక ప్రత్యేకమైన పరిచర్య కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ఏలియాను మనం జ్ఞాపకం చేసుకుంటే అంత్యకాల వర్తమాన విశ్వాసులుగా ఏలియా విషయమై మన హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే మన యొద్దకు కూడా ఈ ముగింపు కాలంలో ఏలియా పంపించబడ్డాడు. పాత నిబంధనలో ఏ ఏలియా అయితే ఉన్నాడో అదే వ్యక్తి మన దగ్గరికి పంపించబడలేదు. కానీ పాత నిబంధనలో ఉండిన ఏలియా మీద ఏ ఆత్మ అయితే పనిచేసిందో విలియం మ్యారన్ బ్రెనహాం గారి మీద కూడా అదే ఆత్మ పనిచేస్తూ ఉన్నది. అదే ఆత్మ పనిచేసినప్పుడు వారి పరిచర్యలు కూడా ఇంచుమించుగా సమానంగానే ఉంటాయి. కనుక ఇక్కడ ఏలియా కొనుపోబడటానికి మునుపు ఆయన జీవితంలో ఎదుర్కొనిన పరిస్థితులను మనం ధ్యానిద్దాం. ఆయన జీవితంలో ఎదుర్కొనిన మరి అనుభవాలను మనం ధ్యానిద్దాం. ఈయన కంటే ముందు హానోకు కొనుపోబడ్డాడు. కానీ హానోకు జీవితం గురించి ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. హానోకు దేవునితో నడిచి దేవునితో పాటు కొనుపోబడ్డాడని మాత్రమే రాయబడింది. ఎక్కువ మరి సంగతులు హానోకు గురించి ఏం రాయబడలా. కానీ ఏలియా గురించి అనేక అనుభవాలు రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా రాయబడితే అది చరిత్ర కోసం నమోదు చేయబడలేదు, కానీ మనకి ఉపయోగకరంగా ఉండటాని కోసము. మనకి అవి దృష్టాంతములుగా ఉన్నాయి, అవి మనకి పాఠములుగా ఉన్నాయి. ఆ సంగతులన్నీ మనకు పాఠాలుగా ఉన్నాయి.
అందుకోసమే ఈ సంగతులన్నీ రాయబడ్డాయి. కనుక ఇక్కడ ఏలియాను గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఏలియా యొక్క పేరు ఎక్కడ ప్రస్తావించబడింది అంటే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియా గురించి ప్రస్తావించబడింది. మొదటిసారి ఏలియా గురించి ప్రస్తావన ఎక్కడొచ్చింది? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అయితే అక్కడ ఏలియా గురించి రాస్తా ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాడో, ఎక్కడ కాపురం ఉంటున్నాడో రాయబడింది. ఎక్కడ జన్మించాడో రాయబడలేదు. తన కుటుంబం గురించి రాయబడలేదు. ఇక్కడ ప్రస్తావించే నాటి సమయానికి తనకు వయస్సు ఎంత ఉందో రాయబడలేదు. వయస్సు ఎంత ఉందో రాయబడలేదు. అకస్మాత్తుగా దేవుడు ఏలియాను రంగం మీదకి తీసుకువచ్చాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలు కష్టతరమైన సమయాలు ఇజ్రాయేలుకి ఉన్నాయో అప్పుడు ఏలియా రంగం మీదకి వచ్చాడు. ఏలియా దేవుని చేత బలంగా వాడబడ్డాడు. అకస్మాత్తుగా ఈ భూమి మీద నుండి కొనుక్కోబడ్డాడు. ఈ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదువుతాము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ ఏలియా గురించి ఏమని రాయబడిందంటే గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా. ఏ ఊరికి సంబంధించిన ఏ ఊరిలో కాపురం ఉంటున్నాడో రాయబడింది. గిలాదులో కాపురం ఉంటున్నాడని రాయబడింది. కానీ అక్కడ కాపురం ఉండినంత మాత్రాన అక్కడే పుట్టాలి అని అక్కడ రూల్ ఏమి లేదు. ఎక్కడ పుట్టాడో ఇక్కడ రాయబడలేదు. వేరే ప్రాంతంలో పుట్టి ఉండొచ్చు. ఈ గిలాద్ అనే ప్రాంతానికి నడిపించబడి ఉండొచ్చు. అంతేకాకుండా ఏలియా ప్రవక్తగా నిలబెట్టబడటానికి మునుపు దేవుడు ఆ ముందుండిన సంవత్సరాలు ఏలియాని ఏ రీతిగా మౌల్డ్ చేశాడు. ప్రవక్తగా మలచబడటం పుట్టుకతోనే దేవుడు సంపూర్ణమైన ప్రత్యక్షతతో ఏ వ్యక్తిని మరి జన్మించడానికి అవకాశం ఇవ్వడు. క్రమేపీ దేవుడు తర్ఫీదు చేస్తాడు, ప్రవక్తగా నిలబెట్టుకుంటాడు. కనుక దేవుడు ఏలియాని ఏ విధంగా తర్ఫీదు ఇచ్చాడో రాయబడలేదు. పాత నిబంధనలో ఎక్కువ మంది ప్రవక్తలు వారు ఏ విధంగా తర్ఫీదు పొందుకున్నారో దేవుని యొద్ద నుండి రాయబడలేదు. అయితే మనకి ఈ కాలపు వర్తమానికుడి దగ్గరికి వచ్చేపాటికి ఆయన పుట్టిన దినముల నుండి చరిత్ర అంతా మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన పుట్టంగానే ఆయన తల మీద ఒక వెలుగు, ఆ వెలుగు తన జీవితం అంతా వెంబడించింది. ఆయన 3వ సంవత్సరం నుండే కలలు పొందుకుంటున్నాడు, దర్శనాలు చూస్తూ ఉన్నాడు. అవన్నీ భవిష్యత్తులో నెరవేర్చబడ్డాయి. ఆయన్ని ఏ వెలుగైతే వెంబడించుచున్నదో ఆ వెలుగు ఏదో కాదు కానీ నిబంధన దూత అయి ఉన్నది. ఆ నిబంధన దూత ఆయన్ని వెంబడిస్తానే ఉన్నది, ఆయనతో మాట్లాడుతూనే ఉన్నది. ఒకసారి సుడిగాలి గుండా ఆయనతో మాట్లాడుతూ ఉన్నది, ఒకసారి ఆయన వెలుగు గుండా మాట్లాడుతూ ఉండినాడు, ఒకసారి ఆ నిబంధన దూత మనుష్యుని రూపంలో ప్రత్యక్షమై మాట్లాడాడు. ప్రవక్త గారు యవ్వనంలో ఉండినప్పుడు మరి తన స్నేహితులను బట్టి లోక వ్యసనాలను అలవాటు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. సిగరెట్ తాగటానికి ప్రయత్నం చేశాడు, మందు తాగటానికి ప్రయత్నం చేసినప్పుడు అకస్మాత్తుగా నిబంధన దూత వచ్చి సుడిగాలి రూపంలో వచ్చి ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నది. నువ్వు ప్రత్యేకమైన పని కోసం నియమించబడ్డావు, నీ శరీరం అపవిత్రపరచుకోవద్దని హెచ్చరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఆ ట్రైనింగ్ అనేది మన ప్రవక్త జీవితంలో మనం చూస్తూ ఉండినాము. పాత నిబంధన ప్రవక్తలకి ఈ కాలపు వర్తమానికుని యొక్క పరిచర్య చాలా వ్యత్యాసంగా ఉంది. పాత నిబంధన ప్రవక్తలు మనం చూసినట్లయితే ఈ కాలపు ప్రవక్త మాదిరిగా ప్రసంగాలు చేయటానికి పిలువబడలేదు. ఈ కాలపు వర్తమానికుడు మనం చూసినట్లయితే అమెరికా దేశంలో ప్రసంగాలు చేశాడు, ఆఫ్రికా దేశంలో ప్రసంగాలు చేశాడు, భారతదేశంలో ప్రసంగాలు చేశాడు, ఆఫ్రికాలో ప్రసంగాలు చేశాడు, రష్యాలో ప్రసంగాలు చేశాడు. పాత నిబంధన ప్రవక్తలు ఆ మాదిరిగా ప్రసంగాలు చేసిన వారిగా లేరు. అకస్మాత్తుగా దేవుడు వారిని రంగం మీదకి తీసుకొస్తా ఉన్నాడు. ఇదిగో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళంటే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తా ఉన్నారు, పలానా వ్యక్తిని హెచ్చరించంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తూ ఉన్నారు, పలానా వ్యక్తిని వెళ్ళి అభిషేకించంటే అభిషేకిస్తూ ఉన్నారు, పలానా వ్యక్తిని మరి చంపమంటే పలానా ప్రవక్తలను మరి అన్య ప్రవక్తలను చంపమంటే చంపి కూడా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
కానీ కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఈ కాలపు ప్రవక్త యొక్క పరిచర్య చాలా వ్యత్యాసంగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ కాలపు వర్తమానికుని యొక్క పరిచర్య, ఆయన అపోస్తులు ఏ వరాన్నైతే కలిగి ఉన్నారో అదే వరాన్ని ఈ కాలపు వర్తమానికుడు కలిగి ఉన్నాడు. అపోస్తులు ఏ రీతిగా వాక్య పరిచర్య చేయువారిగా ఉన్నారో ఈ కాలపు వర్తమానికుడు వాక్య పరిచర్య చేయటానికి నియమించబడిన వాడై ఉన్నాడు. అందుకే ఆయన 1200 వర్తమానాలను బోధించున్నాడు. ఆ 1200 వర్తమానాల్లో ఎన్నో సంగతులు ఆది పాపం దగ్గర మొదలుపెట్టాడు. మరి 7 ముద్దల ప్రత్యక్షత ఇచ్చాడు, 7 సంఘకాలాల ప్రత్యక్షత ఇచ్చాడు. ఆది పాపం గురించిన ప్రత్యక్షతని ఏమిటో మనం చూడగలుగుతూ ఉండినాము. దానియేలు 70 ద్వారాల గురించిన ప్రత్యక్షత, మరి అదేవిధంగా విమోచన ప్రణాళికను గురించిన ప్రత్యక్షత, మనం ఏ కాలంలో ఉన్నామో ఏ ఋతువులో ఉన్నామో ఈ కాలానికి సంబంధించిన వాగ్దానాలు ఏంటి, ఏ వాగ్దానం కోసం మనం ఎదురు చూడాలో సమస్త సంగతులు ఈ 1200 వర్తమానాల్లో మరి ప్రవక్త ద్వారా దేవుడు బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. వాక్య పరిచర్య కోసం నియమించబడిన వ్యక్తి అయి ఉన్నాడు. అయితే ఈ ప్రత్యక్షత అంతా ఒకేసారి పొందుకున్నాడా ప్రవక్త? ఒకేసారి పొందుకోలేదండి. క్రమేపీ కొంచెంగా ఒకేసారి పొందుకోలే. ఆయన అసలు పరిచర్య ప్రారంభించిందే ఒక బాప్టిస్ట్ పాస్టర్గా ప్రారంభించాడు. బాప్టిస్ట్ పాస్టర్గా ఉండినప్పుడు ఆయన అనుకున్నాడు, యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరిస్తే, తన విమోచకుడిగా అంగీకరిస్తే అక్కడతో విమోచన ప్రణాళిక అయిపోయిందేమో, ఇంకా నేరుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించడమేమో అనుకున్నాడు ప్రారంభంలో. యేసుక్రీస్తుని మీ స్వరక్షకుడిగా అంగీకరించడం అనేది మొదటి స్టెప్ అని తర్వాత తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారిని మన స్వరక్షకుడిగా మన హృదయంలో అంగీకరిస్తాం. ప్రభువా, నీవే నా రక్షకుడు, నీవే నా విమోచకుడు, నీవే నా కోసం 2000 సంవత్సరాల క్రితం మరి ఆ కలువరి శిలువ మీద మరణించావు ప్రభా అని మన హృదయంలో అంగీకరిస్తాం. హృదయంలో అంగీకరించిందే అందరికీ కనిపించులాగిన నీటి బాప్తిసం తీసుకుంటాం. నీటి బాప్తిసంతో విమోచన ప్రణాళిక అయిపోయిందా? అయిపోలేదు. తర్వాత వాక్యము ద్వారా దేవుడు మనల్ని చెక్కుతాడు, మనల్ని మలుస్తాడు, మనల్ని కొడతాడు, వాక్యపు రూపంలోకి తీసుకువస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడితే అప్పుడు క్రీస్తు యొక్క శరీరంలో మనం భాగమవుతా ఉన్నాము. అప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి అప్పుడు ఉండదు. ప్రారంభంలో ఏమనుకున్నాడు? స్వరక్షకుడిగా అంగీకరిస్తే అక్కడితో అయిపోయిందేమో అని అనుకున్నాడు. ఎందుకంటే అప్పుడు ప్రారంభంలో ఆయనకుండిన ప్రత్యక్షత అంతే. తర్వాత దేవుడు క్రమేపీ కొంచెంగా ప్రత్యక్షత ఇవ్వటం మొదలుపెట్టాడు. అయితే పాత నిబంధనలో ప్రవక్తల పరిచర్య ఆ విధంగా లేదు. వారి నోట మాట్లాడటానికి గాను దేవుడు వాక్యాన్ని ఇచ్చేవాడు. వెళ్ళి ఫలానా రాజుతో మాట్లాడు, వెళ్ళి ఫలానా యాజకుడితో మాట్లాడు, వెళ్ళి అక్కడ బలి అర్పణ అర్పించు, వారిని అభిషేకించు. ఇటువంటి కార్యముల కోసం నియమించబడిన వారై ఉన్నారు. ఈ కాలపు ప్రవక్తలాగా వెళ్ళి వాక్య పరిచర్య చేయలేదు. వాళ్ళు పొందుకున్న ప్రత్యక్షత అంతా గ్రంథపు చుట్టల్లో వాళ్ళు పొందుపరిచేవాళ్ళు. ఎవరినో ఒకరిని సహాయకుడిగా తీసుకొని ప్రవక్తలు పొందుకున్న ప్రత్యక్షతను వాళ్ళు చెప్తూ ఉంటుంటే ఈ సహాయకులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. అందరికీ చదువులు ఉండేవి కాదు. ప్రవక్తలకి అసలు దేవుడు చదువుకోవటానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. నేరుగా అరణ్యానికి తీసుకెళ్ళిపోయేవాడు, అక్కడ తర్ఫీదు ఇచ్చేవాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పొందుకున్న ప్రత్యక్షత మరి గ్రంథం రూపంలో రాయటానికి గాను ఎవరొక్కరిని సహాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రవక్త పొందుకున్న ప్రత్యక్షతను ఆ గ్రంథపు చోటల్లో రాయటం మనం చూడగలుగుతూ ఉండినాము. కానీ ఈ కాలపు వర్తమానికుడు ఏ ప్రత్యక్షత పొందుకున్నాడు? అవన్నీ 1200 వర్తమానాల్లో బోధించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అది క్రమేపీ అంచెలంచెలుగా ఇవ్వబడిన ప్రత్యక్షత అయి ఉన్నది. ఆఖరికి ప్రవక్త పొందుకున్న దర్శనాలు కూడా, దర్శనం చూసినప్పుడు ఇదిగో నాకు పలానా దర్శనం వచ్చింది,
అయితే దేవుడు నాకు ఇంకా అది ఏమై ఉన్నదో నాకు ఇంకా బయలుపరచలేదు అని చెప్పేవాడు. దర్శనం చూశాను కానీ దాని అర్థం ఏంటో నాకు తెలియదు అనేవాడు. తర్వాత ఓ 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల క్రితం దర్శనం చూశానని చెప్పాను కదా, దాని ప్రత్యక్షత ఇప్పుడు దేవుడు కొంచెం అనుగ్రహించాడు అని కొన్ని సంగతులు చెప్పేవాడు. ఇంకో 2 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఇంకొన్ని సంగతులు బయలుపరిచాడు ఆ దర్శనం గురించి అని ఇంకొంచెం లోతుగా చెప్పేవాడు. అంచెలంచెలుగా దేవుడు ప్రత్యక్షం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ 2వ వచనాన్ని గమనించండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఆ అధ్యాయాన్ని అలా తెరిచిపెట్టండి. క్రమేపీ మనం ముందుకు చదువుకుంటూ వెళ్దాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదవు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోళములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అకస్మాత్తుగా ఇక్కడ ఏలియా ప్రజల మధ్యకు రాజు యొద్దకు నడిపించబడ్డాడు. ఏ రాజు దగ్గరికి నడిపించబడ్డాడు? అహాబు దగ్గరికి నడిపించబడ్డాడు. అహాబుతో ఏం మాట్లాడాలో దేవుడు ముందుగానే బయలుపరిచాడు. కనుక ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి ఇదిగో నువ్వు అసలైన దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. నీవు చేసిన తప్పిదాన్ని బట్టి, ఈ దేశపు ప్రజలు చేసిన తప్పిదాన్ని బట్టి ఇక దేవుడు తన యొక్క ఉగ్రతను కృమ్మరించడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఈ క్షణము నుండి ఇదిగో మరలా నేను ప్రార్థన చేసేంతవరకు 3.5 సంవత్సరాల వరకు వర్షం కాదు కదా, ఇక మంచు కూడా కురియదు అని ఇక ప్రకటించేశాడు. ఆ క్షణం నుండే ఇక వర్షం కురియటం ఆగిపోయింది. అయితే వర్షం ఆగిపోయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వెంటనే తెలియదు. ఎందుకంటే అప్పుడు దాకా వర్షం కురిసినప్పుడు నదులన్నీ నిండుగా ఉంటాయి, సరస్సులన్నీ నిండుగా ఉంటాయి, వాగులన్నీ నిండుగా ఉంటాయి. అవన్నీ ఎండిపోవటానికి 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. అంతవరకు దేవుడు ఏం చేశాడు? ఏలియాతో మాట్లాడుతున్నాడు. మరలా వాక్యం ఏలియా దగ్గరికి వచ్చింది. ఇదిగో ఏలియా, ఇదిగో ఈ ప్రభావం కనిపించేంతవరకు నువ్వు అదిగో కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు. ఆ కేరేతు వాగు దగ్గర నువ్వు అక్కడ జీవించు. ఆ వాగు ఎండిపోయేంతవరకు అక్కడ జీవించు. నీకు ఆహారము పంపించడానికి గాను, ఆహారం తెచ్చిపెట్టడానికి గాను నేను కాకోళములకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక కేరేతు వాగు దగ్గర ఏలియా అక్కడ నివాసం చేస్తూ ఉండినాడు. ప్రతిరోజు మధ్యాహ్నం అవగానే మరి ఏ మాత్రము టైం తప్పిపోకోకుండా కాకులన్నీ వస్తూ ఉన్నాయి, రొట్టెలు తీసుకువస్తూ ఉన్నాయి, మాంసాన్ని తీసుకువస్తూ ఉండినాయి. సాయంత్రం అవగానే రొట్టెలు తీసుకొస్తూ ఉన్నాయి, మాంసాన్ని తీసుకొస్తూ ఉండినాయి. మనకి టైంకి ఏ రీతిగా పోస్ట్ వస్తుందో, టైంకి ఏ రీతిగా కొరియర్లు వస్తూ ఉంటాయో అలా కాకులు వస్తూ ఉన్నాయి, ఆహారాన్ని ఇస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. కాకులను మనం గమనించినట్లయితే కాకులు ఎటువంటి జీవులంటే అవి ఎటువంటి ఆహారాన్నైనా కానీ తినే జీవులై ఉన్నాయి. కుళ్ళిపోయినైనా పీనుగులనైనా కానీ తినగలిగే జీవులై ఉన్నాయి. ఏలియా గారికి అటువంటి కాకుల ద్వారా ఆహారం పంపించడం అంటే మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, సృజనాత్మక శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఏలియా కోసం ఆహారం పట్టుకోవటానికి మునిపే తన యొక్క నోటి మాట ద్వారా మీ యొక్క నోళ్ళు పవిత్రమవుగాక అని చెప్పుంటాడు. ఎందుకంటే వాటి నోట్లో ఆ యొక్క చచ్చిపోయిన పీనుగులను తింటూ ఉండినప్పుడు ఎంత బ్యాక్టీరియా ఉంటుందో, ఎంత క్రిములు ఉంటాయో. తన దాసుడికి ఆహారం మరి తీసుకొని వెళ్ళవలసిన ఆ పని ఉంటే వాటిని దేవుడు తన నోటి మాట ద్వారానే పవిత్రపరిచి పంపించుంటాడు. కనుక చక్కటి ఆహారము మరి సమయానికి వస్తూ ఉన్నది. చక్కగా ఏలియా తింటా ఉన్నాడు, తృప్తి చెందుతూ ఉండినాడు, కేరేతు వాగు యొక్క నీటిని త్రాగుతూ ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉండినాడు. అతడు పోయి 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోళములు ఉదయమందు రొట్టెలను మాంసమును, అస్తమయమందు రొట్టెలను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. మనం ఏదైనా 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రూమ్లో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ పక్కన
మరి రెస్టారెంట్కి సంబంధించిన మెనూ కూడా ఉంటుంది. ఆ ఫోన్లో రిసెప్షన్ కింద ఉండిన రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేసి, ఇదిగో ఈ మెనూలో నాకు చికెన్ బిర్యానీ కావాలి, ఈ మెనూలో మటన్ బిర్యానీ కావాలి అని చెప్పామనుకోండి, మన రూమ్ నెంబర్ చెప్పి నేరుగా రూమ్కే తీసుకొస్తారు. బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ 5 స్టార్ హోటల్లోనైనా కానీ ఫోన్ ఎత్తి ఫోన్ చేయాల్సిన అవసరం ఉన్నదేమో, కానీ ఇక్కడ ఏలియా గారికి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. సమయం అయ్యేపాటికి మరి ఖచ్చితంగా మధ్యాహ్నం, ఖచ్చితంగా సాయంత్రం, మరి ఉదయం 3 పూట్ల భోజనం, మరి రొట్టె మాంసము రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. అది ఎప్పటి వరకు? కొంతకాలమే. ఎందుకంటే ఆ కరువు యొక్క ప్రభావం ప్రారంభం అవుతుంది. వర్షం ఏలియా చెప్పగానే ఆగిపోయింది పడటం. ఆ ప్రభావం కనిపించాలంటే ఒక 3 నెలలు పడుతుంది. 3 నెలల తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఆ దేశంలో ఉండిన వాగులు ఎండిపోవటం ప్రారంభించాయి, సరస్సులు ఎండిపోవటం ప్రారంభించాయి, నదులు ఎండిపోవటం ప్రారంభించాయి. ఏడో వచనం, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఇక కాకోళములు కూడా అవి ఆహారం తీసుకురావటం తగ్గించాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని సూచనగా ఉన్నది. 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇక్కడ ఎవరి దగ్గరికి పంపించబడ్డాడు? ఒక అన్యురాలి యొద్దకు పంపించబడ్డాడు. ఆ అన్యురాలు ఒక విధవరాలని ఇక్కడ రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇజ్రాయేలు దేశంలో, ఇజ్రాయేలు రాజ్యంలో విధవరాళ్ళు లేరా? వారి దగ్గరికి పంపించవచ్చు కదా. అన్యుల దగ్గరికే పంపించాలంటే దేవుని యొక్క నిర్ణయం అయి ఉన్నది. ఒక అన్యురాలైన విధవరాల దగ్గరికి ఏలియా పంపించబడ్డాడు. ఆ విధవరాలికి దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఇదిగో నిన్ను ఈ కరువు కాలం అంతటా నిన్ను పోషించటానికి ఆ విధవరాలికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అని దేవుడు చెప్తా ఉండినాడు. ఆ ఆజ్ఞ గురించి ఆ విధవరాలికి ఇంకా తెలీదు. అయినా కానీ ఆ పని కోసము ఆమె నిర్ణయించబడిన స్త్రీ అయి ఉన్నది. ఏలియాను పోషించటానికి, ఏలియాను తన గృహంలో చేర్చుకోవటానికి, తన గృహంలో ఆ ఏలియా పోషించబడటానికి ఆ పని కొరకు ఆ విధవరాలు నిర్ణయించబడి ఉన్నది. మనము ఒక పని కోసము నిర్ణయించబడ్డాం. ఏ పని కోసం నిర్ణయించబడ్డాము? ఎప్పుడు నిర్ణయించబడ్డాం? జగత్ పునాది వేయబడక మునిపే ఈ ముగింపు కాలపు వర్తమానం కోసం మనం నిర్ణయించబడిన వారమై ఉన్నాము. ఈ వర్తమానాన్ని చేర్చుకొని వారమై ఉన్నాము. ఈ కాలపు వర్తమానికుని చేర్చుకోవటానికి నిర్ణయించబడిన వారమై ఉన్నాము. ఈ వర్తమానంగా మార్చబడటానికి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు నెరవేర్చబడుతున్న వాక్యముగా మనం ఉండటానికి నిర్ణయించబడిన వారమై ఉన్నాము. ఆ తెరవబడిన పుస్తకాన్ని మనం తీసుకొనిచున్న వారమై ఉన్నాము. దానిని భుజించుచున్న వారమై ఉన్నాము. అది మన అణువులో మరి భాగమైపోతున్న వారముగా ఉండి ఉన్నాము. హల్లెలూయా. ఆ పని కోసం మనం నిర్ణయించబడ్డాము. మరి సజీవులుగా ఉంటుండగానే మన దేహాలు రూపాంతరపరచబడటానికి నిర్ణయించబడిన వారమై ఉన్నాము. ఒక పని కోసం నిర్ణయించబడిందని ఆమెకు తెలియదు, ఇంకా ఆమెకు తెలియదు. మనం కూడా వీటన్నిటి కోసం నిర్ణయించబడ్డామని మనం తెలియని కాలంలో జీవించాం. సంస్థలలో మనం ఉండినప్పుడు, శాఖలలో ఉండినప్పుడు మనం ఇంత ప్రశస్తమైన వాక్యం కోసం నిర్ణయించబడ్డామని మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడో ఒక్కొక్క సంగతి మనకు బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. 10వ వచనం, అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటికై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె ఎవరై ఉన్నారు? ఆమె ఒక విధవరాలై ఉన్నది. ఆమె ఒక అన్యురాలై ఉన్నది. ఆమె భర్త మరణించినది. ఆమె ఒక కరువు కాలంలో ఆమె జీవించుచున్నది. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటుంటే ఇవి మన పరిస్థితుల్లా కనిపించటం లేదా? ఆమె భర్త చనిపోయినట్లు,
మన మొదటి భర్త మరణించలేదా? మన మొదటి భర్త ఎవరు? మనం ఒకసారి ఒకానొక సమయంలో సంస్థలలో భాగమై ఉన్నాం. కొంతమంది పెంతుకొస్తు సంస్థలో భాగమై ఉన్నాం, కొంతమంది బాప్టిస్టు సంస్థలో భాగమై ఉన్నాం, కొంతమంది ప్రెస్బిటేరియన్ సంస్థలో, కొంతమంది ఆర్సిఎం సంస్థలో భాగమై ఉన్నాం. మన విషయమై ఆ మొదటి భర్త ఎప్పుడైతే ఈ వాక్యం మనం వినటం ప్రారంభించాం, ఆ మొదటి భర్త మన విషయమై మరణించిన వాడిగా ఉండినాడు. మన కోసం ఏలియా ఏ కాలంలో పంపించబడ్డాడు? కరువు కాలంలో. ఏం కరువు? అక్కడంటే భౌతికమైన కరువు. ఈ కాలంలో కలిగి ఉండిన కరువు దేనికోసం? ఎటువంటి కరువు? భౌతికమైన కరువు కాదు, అన్నపానముల కోసం కరువు కాదు, కానీ సత్యమైన వాక్యం కోసం కరువు అయి ఉన్నది. కనుక కరువు కాలంలో మొదటి భర్త మరణించిన సమయంలో మన కోసం ఏలియా పంపించబడ్డాడు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నదో మన జీవితాల్లో కూడా అదే పరిస్థితి. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఏలియా ఆ కేరేతు వాగును విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభించి ఉన్నాడు. కాలినడకనే వస్తూ ఉన్నాడు. అప్పుడు బస్సులు లేవు, ఆటోలు లేవు, ఓలాలు లేవు, ర్యాపిడోలు లేవు. కనుక నడుచుకుంటా వస్తూ ఉండినాడు. నడుచుకుంటా ప్రయాణాన్ని ప్రారంభించున్నాడు. సారెపాతు గ్రామం దగ్గరకు వచ్చేపాటికి ఎంతగానో అలిసిపోయాడు, ఎంతగానో ఆకలిగొని ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని చిత్తం మనం జరిగించుచున్నప్పటికీ దేవుని కొరకు ఆకలిగొని వారముగా మనం ఉంటాము. దేవుని కృప కొరకు ఆకలిగొనిన వారముగా ఉంటాము. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని యొక్క దీవెన కొరకు ఆకలి కలిగిన వారముగా ఉంటాము. ఇక్కడ ఏలే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుచున్నప్పటికీ ఆకలిగొనిన వాడిగా ఉండినాడు. ప్రభువా, నీ వాక్యం కోసమే కదా ప్రభువా నేను నిలబడింది. ఇది సత్యమని తెలిసే కదా ప్రభువా నేను నీ కోసం నిలబడింది. అయినా కానీ నా చుట్టూ పరిస్థితులు ఏం మారలేదు ప్రభువా. స్వస్థత పొందుకోలేదు తండ్రి, ఆశీర్వాదం పొందుకోలేదు ప్రభువా, అభివృద్ధి పొందుకోలేదు తండ్రి, నా పరిస్థితి ఏం మారలేదు ప్రభువా. నీ వాక్యం కోసం నిలబడ్డాను కదా ప్రభువా అని కొన్నిసార్లు నువ్వు ఆలోచన చేయవచ్చు. నువ్వు దేవుని చిత్త ప్రకారము నువ్వు చేయించున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు నువ్వు ఆకలిగొని ఉండటానికి గాను దేవుడు అనుమతిస్తాడు. దేవుడు ఎప్పుడు నువ్వు బాగా ఇక తీవ్రమైన ఆకలితో ఉండినప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. ఇక చేతులు పూర్తిగా ప్రభువా, ఇక నా శక్తి వలన కాదు ప్రభువా, నా సామర్థ్యత వలన కాదు తండ్రి, ఇక నీవే చేయాలని చేతులు ఎత్తేసిన సమయంలో దేవుడు రంగం మీదకి రావటానికి ఇష్టపడు దేవుడై ఉన్నాడు. సహజాతీతమైన కార్యములు చేయటానికి ఇష్టపడువాడై ఉన్నాడు. ఇక్కడ అటువంటి ఆకలితో ఇక్కడ ఏలియా వచ్చాడు. నేరుగా ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి ఎవరితో మాట్లాడాలో నేరుగా ఆయనకి తెలుసు. సారెపాతు గ్రామం వచ్చాడు. ఒక స్త్రీ పొలలు ఏరుకోవటానికి బయటకు వచ్చింది. ఆమెను చూసి గుర్తించి ఈమె ఆ దేవుడు చెప్పిన విధవరాలై ఉన్నదని మరి ప్రవక్త గారు గుర్తించి నా కోసము దాహానికి నీళ్లు తెమ్మని అడిగాడు. ఆమె ఆ వ్యక్తి వైపు చూసింది. నీళ్లు తేబోచుంటుండగా 11వ వచనం, ఆమె నీళ్లు తేబోచుంటుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బూడిదలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొల్లలు ఏరుకొనుటకై వచ్చి తినెను. ఆమె నీళ్లు తీసుకురావటానికి వెళ్తుంటుండగా ఏలియా గారు మళ్ళా పిలిచి అదే చేత్తో నాకు తినటానికి ఒక రొట్టెను తీసుకురామంటాం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. రొట్టెను తీసుకురామనినప్పుడు ఆమె ఒక సమాధానం చెప్పింది. సమాధానం చెప్పటం ప్రారంభించింది. ఆ సమాధానం చెప్పటం ప్రారంభించినప్పుడే ఆమె ఒక నిజమైన విశ్వాస అయి ఉన్నదని మనం ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే ఈ విధవరాలు ఒక అన్య ప్రాంతానికి సంబంధించినదై ఉన్నది, ఒక అన్యురాలు అయి ఉన్నది. ఈ సీదోను ప్రాంతము, ఈ సారెపాతు ప్రాంతమంతా అన్యులు నివసించే ప్రాంతము. అన్యులు అన్య దేవతలను ఆరాధించువారై ఉన్నారు. అది పాపంతో నిండిన ప్రాంతం అయింది. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే
పరిశుద్ధ గ్రంథంలో ఆ సీదోను ప్రాంతం పాపం అధికమైపోవటాన్ని బట్టి నాశనం చేయబడిన ప్రాంతమై ఉన్నది. అటువంటి ప్రాంతంలో ఈ అన్యురాలు నివాసం చేస్తూ ఉన్నది. ఒక వ్యక్తి వచ్చి దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్లు తీసుకురావటానికి వెళుచుంటుండగా అదే చేత్తో రొట్టెను కూడా తీసుకురామనినప్పుడు ఆమె ఆ వ్యక్తి వైపు చూసినప్పుడు ఆ వ్యక్తిని దైవజనుడని గుర్తించేసింది. ఫస్ట్ దైవజనుడని గుర్తించి ఆ దైవజనుడు ఆరాధించే దేవుడెవరో కూడా గుర్తించేసింది. నీ దేవుడైన యెహోవా జీవంతోడు అంటా ఉన్నది. ఆ దైవజనుడు ఆరాధించే దేవునిని కూడా గుర్తించేసింది. నీ దేవుడైన యెహోవా జీవంతోడని చెప్తా ఉన్నది. ఆమెకు బహుశా అన్యుల ప్రాంతానికి సంబంధించిన ఒక దైవజనుడైతే ఆయన వస్త్రధారణ ఏ విధంగా ఉంటుందో, ఆ వ్యక్తి ఏ రీతిగా బొట్టులు పెట్టుకుంటాడో, ఆ వ్యక్తి ఏ రీతిగా నగలేసుకుంటాడో, ఆ వ్యక్తి ఏ రీతిగా మాలలు వేసుకుంటాడో ఆమెకు తెలుసు. ఈయన చూస్తే అటువంటి బొట్లు లేవు, అటువంటి మాలలు లేవు, అటువంటి మరి తిలకాలు లేవు. ఈయన వస్త్రధారణ బట్టి ఇదిగో ఈయన యెహోవా దేవుని ఆరాధించేవాడై ఉంటాడు అని ఆమె గుర్తుపట్టేసింది. ఆ దేవుని గురించి అవగాహన ఉంది. కొన్నిసార్లు మన వస్త్రధారణ బట్టి మనకి ఈ లోకానికి వస్త్రధారణలో వ్యత్యాసం ఉంది. ఆ వస్త్రధారణ బట్టే చూసి ప్రజలు గుర్తించేస్తారు, ఇదిగో ఈమె ప్రార్థన చేసే కుటుంబానికి సంబంధించింది అని. ఆ వ్యత్యాసం లేకపోతే నువ్వు పేరుకు మాత్రమే ఈ సంఘానికి సంబంధించిన దానవు వాడవు. ఆ వ్యత్యాసం లేకపోతే వర్తమాన పుస్తకం పట్టుకోవచ్చు కానీ వర్తమాన విశ్వాసివి కాదు, ఎత్తబడే విశ్వాసివి కాదు. ఆ వ్యత్యాసం లోకం చూస్తారు, లోకం గమనిస్తారు. ఇది వీళ్ళు మనకులాగా నగలేసుకోలేదు, మనకులాగా జాకెట్లు లో నెక్కలు వేసుకోలేదు, పూర్తిగా ఒళ్ళంతా చక్కగా కప్పుకున్నారు అని గుర్తిస్తారు. గుర్తించి మన విశ్వాసులు ఎప్పుడైనా రోడ్డు మీద కనిపించినప్పుడు వాళ్ళు ఎవరో తెలియకపోయినా కానీ ప్రార్థన చేసేవాళ్ళు అయి ఉంటారు వీళ్ళని మరి ప్రార్థనా విన్నపాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మన విశ్వాసులకి. నేను ఎవరో తెలియదండి, నా అపీరెన్స్ చూసేసి ప్రార్థన చేయమని ఈ విన్నపం ఇచ్చారండి అని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ ప్రవక్తను చూసి కూడా అదేవిధంగా గుర్తుపట్టేసింది, నీ దేవుడైన యెహోవా జీవం తోడు. అయితే ఇక్కడ ఒక్కసారి ఊహించుకోండి, ఆ రొట్టెను తినటానికి తీసుకురామనినప్పుడు ఇదిగో ఆ తొట్టిలో పట్టెడు పిండి ఉంది, ఆ బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఒకే ఒక్క రొట్టె అవుతుంది. ఆ రొట్టె తిని ఇక నేను నా బిడ్డ మరణించడానికి ఇక నిర్ణయించుకున్నాం. ఇక కొత్తగా ఆహారం వచ్చే అవకాశం లేదు, పనులు లేవు ఈ దేశంలో, కనుక మేము చనిపోవటానికి నిర్ణయించుకున్నాము అని ఇక్కడ ఈ విధవరాలు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేది. అదే స్థానంలో ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఈ విజయవాడ ఈ పరిసర ప్రాంతాలంతా కరువుతో ఉంది పరిస్థితి. మీ ఇంట్లో కేవలం ఒక గ్లాసు బియ్యం మాత్రమే ఉన్నది. మీరు మీ బిడ్డ ఇక ఆఖరిగా ఆ గ్లాస్ బియ్యాన్ని మరి పంచుకొని తినటానికి నిర్ణయించుకున్నారు. అదే సమయంలో నేను వచ్చాను అనుకోండి, తలుపు తట్టాను, ఆ పాస్టర్ గారు లోపలికి రండి, ఆ బ్రదరు లోపలికి రండి అని అన్నారు. తినటానికి ఆహారం తీసుకురామన్నాను. పాస్టర్ గారు ఇదిగో నా బిడ్డకి నాకు ఇదిగో ఈ గ్లాస్ బియ్యం మాత్రమే ఉంది, ఇది ఆఖరి ఈ కొంచెం మేమిద్దరం సర్దుకొని ఇక చచ్చిపోవటానికి నిర్ణయించుకున్నామండి అని మీరు అన్నారు. అయితే మొదటగా ఆహారం నాకు తీసుకురామన్నాను అనుకోండి, మీరేమంటారు? తీసుకొస్తారా? పాస్టర్ గారు అసలు ఇంగితం లేకుండా మాట్లాడమాకండి, స్వార్థపరుడిలాగా మాట్లాడమాకండి, చిన్న బిడ్డను కాదని మీకు ఎలా పెట్టమంటారని అంటారా? ఏ విధంగా అంటారో ఒక్కసారి మీరే ఊహించుకోండి. అయితే ఇక్కడ ఏలియా ఏం కోరుకొనుచున్నాడో మనం చూడగలగాలంటే భౌతికమైన నేత్రాలు సరిపోవు, కానీ ఆత్మీయమైన నేత్రాలు అవసరమై ఉన్నాయి. మొదటిగా నీ కుమారుని నీకు తృణీకరించు, మొదటిగా నాకు తీసుకురా ఆహారాన్ని అని ప్రవక్త చెప్పటానికి, అది ఏ కార్యమో చూడటానికి ఆత్మీయమైన నేత్రాలు అవసరమై ఉన్నది.
పాత నిబంధనలో ఒక విజయం పొందుకోవాలంటే మొదటిగా దేవునికి బలి అర్పణ అర్పించాలి. ఒక మరి అద్భుతం జరగాలంటే ఒక అర్పణ అర్పించాలి. ఇక్కడ ప్రవక్త కూడా అదే అర్పణ కోరుకొనుచున్నాడు. మొదటిగా దేవునికి మరి నైవేద్య అర్పణ కోసం తీసుకురా. నైవేద్య అర్పణకి ఏమేం కావాలి? గోధుమ పిండి కావాలి, నూనె కావాలి, నీళ్లు కావాలి. నైవేద్య అర్పణ మొదటిగా నిన్ను తృణీకరించుకో, నీ కుమారుని తృణీకరించుకో. అది దేవునికి సమర్పించడానికి తీసుకువచ్చినప్పుడు నీ గృహంలో అద్భుతం ప్రారంభమవుతుంది. ఆత్మీయమైన నేత్రాలు అవసరమై ఉన్నది. ప్రవక్త ఆశించిన దానిని నువ్వు గ్రహించాలి అంటే ఆత్మీయమైన నేత్రము అవసరమై ఉన్నది. కొన్నిసార్లు పరిస్థితులు బాగో, మన గృహాల్లో పరిస్థితులు బాగోనప్పుడు ప్రార్థన పెట్టించుకుందామని అనుకుంటారు. ప్రార్థన పెట్టించుకున్నంత మాత్రాన పరిస్థితి మారిపోద్దా? సారిపాతు విధవరాల గృహంలో సమృద్ధిగా పిండి ఉండిన ఎడల ఉపయోగం ఏముంది? ఆఖరి భోజనం ఉండినప్పుడు మాత్రమే దేవుడు పరీక్షించగలడు. సమృద్ధిగా ఉండినప్పుడు ప్రవక్త గారు వచ్చారనుకోండి, రండి ప్రవక్త గారు, రండి దైవజనుడు, రండి, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు, ఎంత కావాలంటే అంత తిను అనేది విధవరాలు. ఆఖరి భోజనం ఉండినప్పుడు మాత్రమే పరీక్షించబడటానికి అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితి బాగున్నప్పుడు ఒకరోజు నీవు ప్రార్థన పెట్టించుకుంటే పరిస్థితి మారిపోతుంది. లేదంటే పాస్టర్ గారి కానుకిద్దాము, దేవునికి కానుకిద్దాము, పరిస్థితి మారిపోతుంది అని ఆలోచన కలిగి ఉంటారు. పరిస్థితి మారటానికి ప్రార్థన పెట్టించుకోవటం కాదు, కానీ మొదటిగా దేవుడు కోరుకునేది ఏదై ఉన్నది? పూర్తిగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. నీ దేవుని సమర్పించుకోకుండా ఒక పూట ఆరాధన పెట్టినంత మాత్రాన, ఆ ఆరాధనలో గట్టిగా స్తుతులు చెప్పినంత మాత్రాన, స్తోత్రాలు చెప్పినంత మాత్రాన దేవుడు మెప్పించబడతాడా? మొదటిగా సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలను ఒప్పుకోవాలి. ఆ తప్పిదాలు, ప్రభువా వీటిని జయించడానికి నాకు కృప చూపించు ప్రభువా, ఇవి సరి చేసుకోవటానికి నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గర నీ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నప్పుడు పరిస్థితులు మార్చబడతాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ పూర్తిగా తనను తాను తృణీకరించుకుంది. పూర్తిగా తన కుమారుడు కూడా, నా కుమారుడు మరణించినా చాలు, మరణించినా పర్వాలేదు అని పరీక్ష ఈమెకి రాబట్టం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త గారు ఆ విధవరాలతో మాట్లాడే తీరు గమనించండి. ఆయన మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచని తన హృదయంలో విశ్వాసం పెరిగే మాటలేమి మాట్లాడటం లేదు. ఏలియా వచ్చి, నువ్వు వెళ్ళి మొదటిగా నాకు ఆహారం తీసుకురా అంటా ఉన్నాడు. ఆహారం తీసుకురా అంటూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉందా, దేవునికి లోబడతావా అని ప్రశ్నలు అడగటం లేదు. ఎందుకంటే ప్రవక్త గారికి ఒకటే జ్ఞాపకం ఉంది, ఇదిగో నా దేవుడు ఈ స్త్రీని నన్ను పోషించడానికి నియమించాడని చెప్పాడు. కనుక నీ హృదయంలో విశ్వాసం ఉందా, నువ్వు ఈ కార్యం చేస్తావా చేయవా అని అడగటం లేదు. వెళ్ళి తీసుకురా అంటా ఉండి ఉన్నాడు. కనుక ఆమె ఆ కార్యము చేయటానికి దేవుడు నియమించినాడు. 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లే, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో ఉండిన నూనె అయిపోదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను.
ఇక్కడ గమనించండి, ఆమె హృదయంలో ఎంతటి విశ్వాసం ఉందంటే అది నేరుగా దేవునిని తాకి ఉండేది. కొంతమంది మీద మనకి విశ్వాసం ఉంటుంది. ఇదిగో ఈ వ్యక్తికి గనక మనం పని అప్పగించిన ఎడల దాన్ని ఏ మాత్రం తప్పిపోకుండా ఖచ్చితంగా చేస్తాడు, ఇక దాని గురించి మనం అడగాల్సిన అవసరం లేదు అని కొంతమంది మీద మనకు నమ్మకం ఉంటుంది. అటువంటి నమ్మకం దేవునికి ఇదిగో ఈ సారెపాతు విధవరాల మీద ఉన్న దేవుడికి, ఇదిగో ఈ వ్యక్తి నా వాక్యాన్ని వ్యతిరేకిస్తుందని నేను ఏమాత్రం అనుకోవటం లేదు, వెళ్ళి తీసుకురా అంటా ఉండినాడు. ప్రవక్త గారు ఈ కాలపు వర్తమానికుడైతే ఆయన ప్రార్థన వరుస ప్రారంభించడానికి మునుపు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు స్వస్థత పొందుకుంటావు అని వారి హృదయంలో విశ్వాసం కలుగజేయటానికి ఒక 20 నిమిషాలు మాట్లాడేవాడు. వారి హృదయాలలో విశ్వాసం పెరగటం కోసం ప్రార్థన వరుసలో ప్రార్థన చేయటానికి ముందు 20 నిమిషాలు మాట్లాడేవాడు. ఇదిగో నేను పలానా స్థలంలో పలానా వ్యక్తి పలానా రోగంతో బాధపడతా ఉండినాడు. ఆ వ్యక్తి రోగంతో బాధపడుచున్నప్పుడు పూర్తిగా తన యొక్క విశ్వాసమంతా దేవుని మీద ఉంచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు. నేను వారి పక్షాన ప్రార్థన చేశాను, దేవుడు మొర విన్నాడు, దేవుడు ఈ విధంగా స్వస్థపరిచాడని ఇలా సందర్భాలు అనేకం చెప్పి ఒక 20 నిమిషాలు చెప్పి వారి విశ్వాసాలు పెరిగిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టేవాడు. ఇక్కడ ఏలియా గారు ఈ విధవరాలతో ఆ విధంగా ఒక 20 నిమిషాలు ఏమైనా విశ్వాసం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు అని 20 నిమిషాలు ఏమైనా ప్రసంగం చేశాడా? ఏ మాత్రం చేయలేదు. చెప్పాడు, దేవుని మీద విశ్వాసం ఉంచు, ఇదిగో నీవు ఈ యొక్క కరువు కాలం అంతా నీ గృహంలో ఎటువంటి కొదువ ఉండదు, సమృద్ధిగా పిండి ఉంటుంది, సమృద్ధిగా నూనె ఉంటుంది అని చెప్పినప్పుడు గమనించండి, ఆమె దైవజనుడి యొక్క మాటకు లోబడి సమస్తాన్ని తిరస్కరించి మొదటగా దేవునికి నైవేద్య అర్పణ తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ ఏలియాను గమనించండి, మొదట కాపోళముల చేత పోషించబడ్డాడు, తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళి ఇంకొక మెరుగైన స్థితికి వెళ్ళి మరి విధరాలతో పోషించబడ్డాడు. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా మెరుగైన వ్యక్తి ద్వారా పోషించబడటం మనం చూడగలుగుతూ ఉండాం. ముందుకు వెళ్దాం, 18వ అధ్యాయము 20వ వచనంకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. అహబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవతైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనీయుడి, వాటిలో ఒక దానిని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచేదను. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి.
అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయబడవద్దని చెప్పగా వారు తమకి ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడనూ లేకపోగా వారు తేమ చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు ఈ ఇజ్రాయిల్లో ఎందుకు కరువు ప్రారంభమైంది, ఎందుకు వర్షం మరి కురిపించబడటం ఆపబడింది అంటే, ఇజ్రాయేలు దేవుణ్ణి విడిచిపెట్టి, అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టి, ఇస్సాకు దేవుణ్ణి విడిచిపెట్టి, యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టి బయలును ఆరాధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అహబు యెజబేలును పెళ్లి చేసుకున్నాడో, యెజబేలు ఆమె బయలు యొక్క ఒక భక్తురాలై ఉన్నది. ఆమె వస్తా ఒట్టి చేతులతో ఏమన్నా వస్తుందా? వచ్చేటప్పుడు ఒక విగ్రహాన్ని తెచ్చుకుంది. అహబు డబ్బులతో ఇజ్రాయేలు దేశంలో బయలుకి బలిపీఠాలు కట్టించింది, దేవతా స్తంభాలను నిలబెట్టింది. బయలుకి మరి ఆ యొక్క ఆరాధన స్థలాలు కూడా నిర్మించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆమె చుట్టూ, అహబు చుట్టూ ఒక 450 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంది. మరి అహబు మరి అన్యురాల్ని పెళ్లి చేసుకోవటమే కాకుండా అహబు దేనికి కారణమయ్యాడు? ఇజ్రాయేలు అందరూ విగ్రహారాధన చేయటానికి కారకుడై ఉన్నాడు. దానిని బట్టి దేవునికి కోపం వచ్చింది. వర్షం కుమ్మరించబడదని మరి తన ప్రవక్త ద్వారా ప్రవచించి ఉన్నాడు. అలా 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా ప్రత్యక్షమయ్యాడు, ప్రజలందరికీ మధ్యన ప్రత్యక్షమయ్యాడు. ఆ 3.5 సంవత్సరాలు మరి ఏలియా గారు ఎక్కడున్నారో తెలియదు. కొంతకాలం ఏమో కేరేతు వాగు దగ్గర ఉన్నాడు, కొంతకాలం ఏమో మరి సారేపతి విధవరాల దగ్గర ఉన్నాడు. అలా 3.5 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత ఇదిగో నేను కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాను అనగానే అక్కడ ఏలియా కోసం ఎతుకుతున్నారు. ఈ ఏలియా ఎక్కడున్నాడు? ప్రవచించి వెళ్ళిపోయాడు. అదే విధంగా జరుగుతుందని ఎతుకుతా ఉన్నారు అహాబు రాజు ఆ యొక్క సైన్యం అంతా. నేను కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాను అని చెప్పగానే రాజు సైన్యం అంతా వచ్చారు, ప్రజలు కూడా వచ్చారు. ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతకాలం మీరు మరి అటుగాక ఇటుగాక ఉంటారు? ఇక్కడే మరి నిర్ణయించబడాలి. మీ దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు నిజమైన దేవుడు. ఇక్కడే నిర్ణయించబడాలి. ఇదిగో వాళ్ళేమో 450 మంది ప్రవక్తలు ఉన్నారు. బయలు యొక్క ప్రవక్తలేమో 450 మంది ఉన్నారు. నేను ఒక్కడనే ఉన్నాను. మరి నిజదేవుని ప్రవక్తలందరినీ చంపేశారు, యాజకులందరినీ చంపేశారు. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. కనుక ఇక్కడే తేలిపోవాలి. మీరొక మరి పశువును సిద్ధం చేసుకోండి, నేను ఒక పశువును సిద్ధం చేసుకుంటాను. కట్టెలు పోగు చేయండి, దాని మీద సిద్ధపరిచిన ఆ యొక్క పశువును మరి పేర్చండి. ఏ దేవుడైతే మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్ని కృమ్మరించుట ద్వారా ప్రత్యుత్తరం ఇస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు. ఈ మాట ప్రజలందరికీ అది వినసొంపుగానే అనిపించింది, అంగీకరించారు. ఇక మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మరి బయలుకు సంబంధించిన ప్రవక్తలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదట మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఉదయకాల సమయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినా కానీ సమాధానం ఇచ్చేవాడే లేకపోయాడు. ఎందుకంటే దేవుడైతేగా అది ఉట్టి రాయి అయి ఉన్నది. దేవుని దాటుకొని ఏ దురాత్మ మాట్లాడలేదు. కనుక వారికి ఏ మాత్రం ప్రత్యుత్తరం లేకపోయింది. 27వ వచనం, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, ఇక్కడ ఎంతసేపు ఎదురు చూస్తామని ఏలియా అనుకున్నాడు ఏంటో. ఇక వాళ్ళ మీద అపహాస్యం చేయటం మొదలుపెట్టాడు. దూరంగా ఉన్నాడేమో, వినపట్లేదేమో, పెద్ద కేకలు వేయండి. నిద్రపోతున్నాడేమో, పెద్దగా అరవండి, ఇంకా పెద్దగా అరవండి. ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, వినిపించటం లేదేమో అని అపహాస్యం చేయటం మొదలుపెట్టాడు.
వారి తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నాడు. అపహాస్యం దేనికోసం అంటే, మీరు ఆరాధన చేసేది నిజజీవుని కాదయ్యా, ఒక రాయిని, ఒక విగ్రహాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారని చూపించడానికి అక్కడ అపహాస్యం చేస్తూ ఉంటున్నాడు. అయితే గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన దేవుడు ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఒకేసారి అన్ని స్థలాలలో ఉండగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకేసారి ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె చేయు ప్రార్థనలో వినగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకేసారి ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. కానీ దురాత్మలు ఒకేసారి అన్ని స్థలాల్లో ఉండలేవు. దురాత్మలు ఒకేసారి అందరికీ జవాబు ఇవ్వలేవు, అందరికీ ప్రత్యుత్తరం ఇవ్వలేవు. మన దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తుడు, సర్వజ్ఞానము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు? అపహాస్యం దేనికోసం చూపిస్తూ ఉన్నాడు? వారి తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. వారి యొక్క మరి అక్రమమైన మార్గాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఏలియా ఆ విధంగా చూపించిన ఎడల ఈ కాలంలో కూడా ఏలియా ఆత్మ మన ప్రవక్త మీద ఉంటే అదే విధంగా అక్రమమైన మార్గంలో మీరున్నారని మాట్లాడడా? సంస్థల గురించి ఆ విధంగా మాట్లాడలేదా? శాఖల గురించి ఆ విధంగా మాట్లాడలేదా? మీరు క్రీస్తును కలిగి ఉన్నామని అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరు క్రీస్తును ఆరాధించడం లేదు. మీరు పరిశుద్ధాత్మను బయటికి త్రోసివేశారని ఏమాత్రం నిర్మహమాటం లేకుండా సంస్థలన్నిటినీ మరి వారు చేర్చిన అక్రమాన్ని ఎత్తి చూపించాడు. మీరు ఏమైనా అనుకోండి, నన్ను వెలివేయండి, నన్ను మీ సంస్థల్లో జరిగే మీటింగ్స్కి పిలవపోయినా పర్లేదు, నాకు ఎటువంటి ఆర్థికంగా నన్ను మరి కూలదూల్చినా కానీ నేను ఏటి వాగు నీరు తాగుతాను, బిస్కెట్లు తిన్నా బతుకుతాను అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేది. అదే ఆత్మ పని చేస్తూ ఉన్నది. 28వ వచనం, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చిన వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయెను. ఇక ఏలియా ఎప్పుడైతే అపహాస్యం చేశాడో ఇక వారికి మరింత కోపం వచ్చింది, వారికి మరింత పౌరుషం వచ్చింది, మరింత బిగ్గరగా అరవటం మొదలుపెట్టారు. ఆ బలిపీఠం ఎదురుగా నాట్యం చేయటం మొదలుపెట్టారు. కత్తులు తీసుకున్నారు, అస్త్రములను తీసుకున్నారు, ఆ శరీరాన్ని కోసుకోవటం మొదలుపెట్టారు. రక్తాన్ని అక్కడ కారుస్తూ ఉన్నారు ఆ బలిపీఠం చుట్టూ. అయినా కానీ మధ్యాహ్నం నుంచి ఈ పనులన్నీ చేయటం, మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు. అయినా కానీ ఎప్పుడైతే ఈ బయలు ప్రత్యుత్తరం ఇవ్వలేదో మధ్యాహ్నం నుంచి ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. డ్యాన్స్ ప్రోగ్రాంలు స్టార్ట్ అయిపోయాయి. ఇక కోసుకోటాలు ప్రారంభమైపోయాయి. ప్రవచించడం మొదలుపెట్టారు. అయ్యా, మీరు ఏం ప్రవచించినా కానీ ఇక్కడ లెక్కలోకి రాదు. మీరు చేయాల్సిందంతా ఆకాశం నుంచి అగ్ని రావాలి. ఇదిగో రేపు జరుగుద్ది, ఎల్లుండి జరుగుద్ది, మా దేవుడు రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడంటే అవన్నీ అంగీకరించబడవు. ఈరోజే సాయంకాల సమయంలోపే అగ్ని కృమ్మరించబడాలని ఏలియా అంటూ ఉన్నాడు. 30వ వచనం, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసెను. గమనించండి, ఏలియా యొక్క పరిచర్య, పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయటమే ఏలియా యొక్క పరిచర్య. వాక్యాన్ని నుంచి తొలగిపోయినప్పుడు, ఆ మొదటి విశ్వాసం నుండి తొలగిపోయినప్పుడు, ఆ మొదటి విశ్వాసం వైపు, ఆ మొదటి వాక్యం వైపు, ఆ మొదటి పునాదిని పునరుద్ధరించడమే ఏలియా యొక్క పరిచర్య అన్నది. ఈనాడు ఈ కాలపు వర్తమానికుడు వచ్చి మనల్ని కొత్త విశ్వాసం వైపు నడిపించలేదు, కొత్త పునాది వేయలేదు, కానీ ఇదివరకు వేయబడిన పునాది యొద్దకే మనల్ని నడిపించాడు. ఇదివరకు అపోస్తులు కలిగిన విశ్వాసం యొద్దకే మనల్ని నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. 31వ వచనం, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలుగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకమూటి త్రవ్వించెను. ఇక్కడ
ఆ కట్టే బలిపీఠం కూడా ఒక క్రమం ప్రకారం కట్టాలి. ఏ గోత్రం తర్వాత ఏ గోత్రం వస్తుందో, ఏ గోత్రం తర్వాత ఏ గోత్రం వస్తుందో ఆ గోత్రం ప్రకారం ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ వెళ్ళాలి. ఎలా పడితే అలా బలిపీఠం కట్టడానికి ఇక్కడ ఏమి చలిమంట కోసం ఏం సిద్ధపరచడం లేదు. బలి అర్పణ అర్పించడానికి బలిపీఠం కడతా ఉండేనాడు. ఆ బలి అర్పణ స్వీకరించే దేవుడు క్రమము కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రతీదీ ఆయన క్రమంలో ఉండినప్పుడు మాత్రమే దానిని అంగీకరించువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ క్రమాన్ని తీసుకొచ్చువాడై ఉన్నాడు. బలిపీఠాన్ని పునరుద్ధరించేవాడు. పునరుద్ధరించడం అంటే ఇష్టానుసారంగా పునరుద్ధరించడు, కానీ దేవుని క్రమం ప్రకారం పునరుద్ధరించువాడై ఉన్నాడు. కట్టెలను క్రమముగా పేర్చి 33వ వచనం, కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుంటుండగా మీరు 4 తొట్లు నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీద కట్టెల మీదను పోయిడని చెప్పాను. అది అయిన తరువాత రెండో మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారందరూ రెండో మారు అలాగే చేసిరి. మూడో మారును చేయుడనగా వారు మూడో మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. ఆ బలిపీఠం చుట్టూ ఆ చిన్న గోతిలాగా తవ్వించి ఉన్నాడు. తవ్వించి ఇప్పుడు 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఈ బలిపీఠం మీద క్రొమ్మరించండి, ఈ పశువు మీద క్రొమ్మరించండి, కట్టెల మీద క్రొమ్మరించండి అని 3 సార్లు చెప్పాడు. ఒక్కొక్కసారి 4 తొట్లు తీసుకొచ్చారు. మొత్తం కలిపితే 12 తొట్ల నీళ్లు. 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు. 12 తొట్ల నీళ్లతో నింపటం మనం చూడగలుగుతూ ఉండినాం. 12 తొట్లు నీళ్లు పోయిగా ఇక పూర్తిగా కట్లన్నీ తడిసి ముద్దయిపోయాయి. ఆ పశువు యొక్క ఆ మాంసం కూడా తడిచి ముద్దయిపోయింది. బలిపీఠం కూడా పూర్తిగా తడిచిపోయింది. ఆ కందకం కూడా నీళ్లతో నింపబడిపోయింది. వాళ్ళకేం అర్థం కావటం లేదు. ఈయనేం దహన బలి అన్నాడు. ఈ చూస్తే కట్టెలు ముద్దయిపోయాయి, మాంసం ముద్దయిపోయింది, బలిపీఠం కూడా పూర్తిగా తడిచిపోయింది. ఇక ఏ విధంగా అగ్ని వచ్చి కాలుస్తుంది? మనల్నేమో దహన బలి ఆకాశం నుండి ఆ యొక్క అగ్ని వచ్చి దహించాలని చెప్తా ఉన్నాడు. ఈయన చూస్తే దాని మీద నీళ్లు పోస్తా ఉన్నాడు. అగ్ని వచ్చినా కానీ ఈ నీళ్లకి ఆరిపోయేలాగుందిగా. మొదటి నుంచి ఈ వ్యక్తి అసలు మతిస్థిమితో లేనోడిలాగే ఉన్నాడు. మతిస్థిమితో లేనోడిగా మాట్లాడతాడు, మతిస్థిమితో లేనోడిగా ప్రవర్తిస్తూ ఉండేనాడు అని వారంతా అయోమయంగా చూస్తూ ఉండిన పరిస్థితి. 36వ వచనం, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలీల మధ్యన నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీకు సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. ఇక్కడ ఏలియా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రభువా నా ప్రార్థన అంగీకరించు ప్రభువా. ఈ ప్రార్థన అంగీకరించడం దేనికోసం అంగీకరించడం? నేను మహిమ పొందటానికి కాదు ప్రభువా. ఇజ్రాయేలు దేవుడవు నీవని ప్రజలు తెలుసుకోవటానికి. నీవు అబ్రహాము దేవుడవు, నీవు ఇస్సాకు దేవుడవు, నీవు యాకోబు దేవుడవు, నేను నీ సేవకుడనై ఉన్నాను. నీ ఆలోచన చొప్పున నేను ఈ పనంతా చేశాను. కర్మేలు పర్వతం మీదకి రావటం నీ ఆలోచన, బలిపీఠాల గురించి సవాలు చేయటం నీ ఆలోచన, నీళ్లతో వీటిని నింపటం నీ ఆలోచన. నీ ఆలోచన చొప్పునే నేను జరిగించాను. నీ ఆలోచన చొప్పున జరిగించే కేవలం నీ సేవకుడిగా మాత్రమే నేను ఉన్నాను. నీవు అసలైన దేవుడవై ఉన్నావు, ఈ కార్యములన్నీ జరిగించువాడు నీవై ఉన్నావని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం చేయి ప్రభువా అని ఆ కాలంలో ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో ఏలియా అదే విధంగా మాట్లాడా? నేను ఏది ప్రత్యక్షతో మాట్లాడినా అది నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా పక్కన నిబంధన దూత ఉన్నది, ఆ దూతే నాకు చెప్తా ఉన్నది. నేను కేవలం మీకోసం ప్రార్థన చేసేవాడిని, స్వస్థపరచువాడిని నిబంధన దూత అయి ఉన్నాడు. నేను 7th క్లాస్ చదివిన వాడిని, నేను సాధారణమైన మనిషిని అయి ఉన్నాను. మీ పక్షాన ప్రార్థన చేయగలను, దేవుని బోరగా నేను వాడబడతా ఉన్నాను. నా జ్ఞానం కాదు, నా తెలివితేటలు కాదు, నా యొక్క
మరి సమర్థత కాదు, నా పక్కన నిబంధన దూత ఏదైతే నాకు బయలుపరుస్తున్నాడో దాన్నే మాట్లాడుతూ ఉన్నాను. ఇదిగో మీ గురించిన సంగతులు చెప్పేది కూడా ఆ నిబంధన దూతే. మీకు ఏ రోగం ఉందో, ఏ వ్యాధి ఉందో, ఎందుకు వచ్చిందో చెప్పేది కూడా నిబంధన దూత. ఆ ఏలియా దేవుని వైపు త్రిప్పువాడిగా ఉన్నాడు. ఈ కాలపు ఏలియా కూడా దేవుని వైపు ప్రజలను త్రిప్పువాడిగా ఉండి ఉన్నాడు. 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదుననియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమంతయు నీళ్లను ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో దేవుడు దానిని విని ఉన్నాడు. విని పరలోకం నుండి, ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించున్నాడు. అది ఎంత, ఆ కట్టెలు ఎంత తడిగా ఉన్నా, ఆ పశువు ఎంత తడిగా ఉన్నా, మరి ఆ కందకంలో ఎంత నీళ్లున్నా కానీ దేవుడు క్రొమ్మరించిన అగ్నికి ఆ కందకంలో ఉండిన నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఒక్క చుక్క కూడా అక్కడ లేదు. ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూశారో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలు వేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏలియా ఏం చేశాడు? ఇదిగో మీరు ఏ దేవుడు నిజమైన దేవుడో మీరు గుర్తించారుగా, ఇప్పుడు మీరంతా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఇంటికి వెళ్ళిపోండి అని అన్నాడా? కాదండి. 40వ వచనం, అప్పుడు ఏలియా ఒకనినైనను కొనిపోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనిడి, వారిని సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. ఇదిగో ఈ బయలు ప్రవక్తలే విగ్రహారాధన తీసుకొచ్చారు. ఈ బయలు ప్రవక్తలే మీ జీవితాలను అపవిత్రపరిచారు. ఈ బయలు ప్రవక్తల వల్లనే మీకు గ్రుడ్డితనం కలిగింది. ఈ బయలు ప్రవక్తల వల్లనే మరి యెహోవా దృష్టిలో మీరు పాపులుగా నిలబెట్టబడటానికి వీరే కారకులై ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలు మీరు కరువు అనుభవించటానికి ఇదిగో ఈ బయలు ప్రవక్తలే, వీళ్ళే పాపాన్ని తీసుకొచ్చారు ఇజ్రాయెల్లోనికి. కనుక వీరిని వధించటానికి వారిని పట్టుకొని అన్నప్పుడు వారందరినీ పట్టుకున్నాడు. ఆ 450 ప్రవక్తలను వధించినట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే గమనించండి, ఈ కొత్త నిబంధన కాలంలో ఎవరిని చంపటానికి, ఎవరిని దూషించటానికి, ఎవరిని కొట్టడానికి వాక్యం అనుమతించదు. అయితే ఆ కాలంలో భౌతికంగా పాపాన్ని చంపారు. ఈ కాలంలో మనం చేయవలసింది ఏంటంటే, ఎవరైనా వ్యసనాలలో చిక్కుకొని ఉంటే, వ్యసనాల ద్వారా బంధించబడి ఉంటే వారిని వ్యసనాల నుండి బయటికి నడిపించడానికి, వారి మీద ఉండిన దురాత్మలు అపజయం పొందుకోవటానికి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వారు ఉండిన పాపం నుండి విడిపించబడటానికి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. రోగగ్రస్తులుగా ఉంటే మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. రోగగ్రస్తులుగా ఉండినప్పుడు ప్రార్థన చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించాలండి. ఈ కాలపు వర్తమానాన్ని కలిగి ఉన్నాను కదండి, ఎవరికైనా ప్రార్థన చేయడానికి వర్తమానమే పరిశుద్ధాత్మ. మరి ఈ వర్తమానం కలిగి ఉండి ప్రార్థన చేయటానికి ఎవరికైనా అధికారం ఉన్నది, హక్కు ఉన్నది అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది కదండి. ప్రవక్త చెప్పాడు కదండి, నేను చేతులేసి ప్రార్థన చేస్తానంటే ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మీకు ప్రార్థనా జీవితం లేకుండా రోగగ్రస్తుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, తోటి విశ్వాసుల మీద చేతులేసి ప్రార్థన చేసేటప్పుడు మొదటగా మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తానండి. మా పెదమామయ్య వాళ్ళ ఆవిడ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. విజయవాడ మన ఏరియాలో ఎప్పుడు ప్రతి సంవత్సరం హల్లెలూయా జయం అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెడతారు. చెన్నై నుంచి ఒక సేవకుని తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని తీసుకొస్తూ ఉంటారు. ఆ సంవత్సరం చెన్నై నుంచి ఒక సేవకుని తీసుకొచ్చారు.
సరే ఈమె చావు బతుకుల స్థితిలో ఉంది కదా, ప్రార్థన చేపిద్దాం అని ఆ తెచ్చిన పాస్టర్ గారు ఏం చేశారు, ఆ గెస్ట్గా వచ్చిన పాస్టర్ గారిని మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయించాడు. 2 కిడ్నీలు ఫెయిల్, చనిపోయే పరిస్థితి. ప్రతి రోగం వెనకాల ఒక ఆత్మ ఉన్నదని ప్రవక్త చెప్తాడు. మరి ఆ పాస్టర్ గారికి ప్రార్థన జీవితం లేదేమో, ప్రార్థన చేయటానికి ముందు వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె మీద చేతులేసి ప్రార్థన చేశాడో, ఆమెకు ఏ కిడ్నీలు అయితే ఫెయిల్ అయినో ఆ కిడ్నీలు ఉండే చోట ఆయనకి నొప్పి ప్రారంభమైంది. ఇలా పట్టుకొని ప్రార్థన అయ్యేపాటికి ఇలా పట్టుకొని ఆ నొప్పి తట్టుకోలేక ఇద్దరు ముగ్గురు నడిపించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఇతరుల మీద ప్రార్థన చేయటానికి చేతులు వేసే ముందు మొదటిగా బలమైన ప్రార్థనా జీవితం ఉందా లేదా అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేయబడటానికి మీరు పిలువబడిన వారైతే అది వేరే సంగతి. దేవుడి అభిషేకాన్ని ఇస్తాడు, దేవుడు ఆ శక్తిని ఇచ్చువాడై ఉన్నాడు. కనుక ఆ విషయమే జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ గమనించండి, 41వ వచనం, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహబుతో చెప్పగా అహబు భోజనం చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యన ఉంచుకొనెను. ఇక్కడ వారు చేసిన తప్పిదాలను బట్టి 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఉంది. 3.5 సంవత్సరాల యొక్క అంతములో కర్మేలు పర్వతం యొద్ద ఎవరు నిజమైన దేవుడో నిరూపించబడింది. ఇక బలి అర్పణ అర్పించబడింది. బలి అర్పణ దేవుడు అంగీకరించిన తర్వాత ఇక వర్షము ప్రారంభమయ్యే సూచన. ఇక ఇప్పుడు వర్షం వస్తుంది. బలి అర్పణ అర్పించగానే, బలి అర్పణ అర్పించబడిన తర్వాత పాపం యొక్క ప్రాయశ్చిత్తార్థం జరిగినట్లు. బలి అర్పణ అర్పించిన తర్వాత అక్కడ విజయం ప్రారంభమవుతుంది. బలి అర్పణ అర్పించిన తర్వాత అక్కడ అద్భుతం ప్రారంభమవుతుంది. ఇక్కడ బలి అర్పణ అర్పించిన తర్వాత ఇక వర్షం కృమ్మరించబడే సమయం. కనుక వర్షం ప్రారంభం కావటానికి మునిపే నువ్వు భోజనం చేయి. వర్షం ప్రారంభం కావటానికి మునిపే నువ్వు ఇంటికి వెళ్ళు. లేదంటే వర్షం వల్ల నువ్వు మధ్యలో ఆటంకపరచబడతామేమోనని ఇక్కడ ఏలియా అహబుకు చెప్తా ఉండేనాడు. తరువాత 43వ వచనం, తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారుచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా నీవు అహబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. ఇక్కడ గమనించండి, అక్కడ ఏలియా ఉన్నాడు. ఏలియా ఉండినప్పుడు హస్తము రూపంలో ఉండిన ఈ మేఘం కనిపించింది. ఈనాడు మనకు ఒక ఏలియా ఉన్నాడు. ఎక్కడ ఒక హస్తం కనిపించిందా? అక్కడ హస్తం కనిపించినప్పుడు అక్కడ వర్షం కృమ్మరించబడింది. ఇక్కడ హస్తం కృమ్మరించబడినప్పుడు ఇక్కడ కడవరి వర్షం కృమ్మరించబడటానికి మన వాగ్దానం కలిగి ఉన్నాము. తొలకరి వర్షం కృమ్మరించబడినప్పుడు మనకి వాక్యము ఇవ్వబడింది. కడవరి వర్షం ఏం చేస్తూ ఉంది? మనల్ని పరిపక్వతలోనికి తీసుకువస్తుంది, పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది, ఎత్తబడటానికి తగిన స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. కనుక ఈనాడును మనం ఒక హస్తాన్ని చూసి ఉన్నాము. అది ఏలియా ద్వారా మనం చూసి ఉన్నాము. ఇది కడవరి వర్షం కృమ్మరించబడే సమయం అయి ఉన్నది. తర్వాత 19వ అధ్యాయంకి వెళ్దామండి. 19వ అధ్యాయం 1వ వచనం, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపిన సంగతి అహబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను,
ఇంత మట్టుకు నాకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాను. ఇక్కడ నా ప్రాణం తీసుకోమని ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? ఏ ప్రవక్త అయితే 3.5 సంవత్సరాల పాటు వర్షం ఉండదు అని ప్రవచించాడో, ఏ ప్రవక్త అయితే కాకోళముల చేత పోషించబడ్డాడో, ఏ ప్రవక్త అయితే విధవరాలు ద్వారా పోషించబడ్డాడో, ఏ ప్రవక్త అయితే ఇక్కడ నిజ దేవుడు ఎవరో నిరూపించబడాలని సవాలు విసిరాడో, ఏ ప్రవక్త ప్రార్థన చేస్తే అగ్ని కృమ్మరించబడిందో, ఏ ప్రవక్త ప్రార్థన చేస్తే వర్షము కూడా కృమ్మరించబడిందో, ఆ ప్రవక్త యెజబెలు మరి ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చిందో, యెజబెలు వార్నింగ్ ఏం చేశాడు? పారిపోవటం, తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని భయపడి పారిపోవటం మనం చూస్తూ ఉండినాము. తన సేవకుని ఏం చేశాడు? బెర్షెబా ప్రాంతంలో ఉంచాడు. ఈయన అక్కడ కూడా ఉండటం లేదు. నాకు మెసేజ్ చేయమాక, ఫోన్ చేయమాక, నేను ఎక్కడున్నానో ఎవరికి నేను చెప్పనని ఒక్కడే అరణ్యంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ బద్రీ వృక్షం దగ్గర, ప్రభువా నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు ప్రభువా, నా ప్రాణం నువ్వే తీసుకో ప్రభువా అని భయపడి ప్రార్థన చేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కర్మేలు పర్వతం మీద దేవుని అభిషేకం ఉన్నది. కొన్నిసార్లు మనకి బలమైన దేవుని అభిషేకం కలిగిన రోజులు ఉంటాయి, కొన్ని సాధారణమైన రోజులు ఉంటాయి. ఇది కేవలం ప్రవక్తలకు మాత్రమే ఎదురయ్యే పరిస్థితి కాదు, ప్రతి విశ్వాసి. కొన్నిసార్లు మనం గొప్ప ఉజ్జీవాన్ని కలిగిన రోజులు ఉంటాయి, కొన్నిసార్లు ఏమీ పాలుపోని రోజులు కూడా ఉంటాయి. ఇచ్చటిని నీవేమి చేయుచున్నావు అనే వర్తమానంలో ప్రవక్త మాటలు చెప్తా ఉన్నాడు. 59వ సంవత్సరం 3వ నెల 1వ తారీఖు. ఎలాగైనను ఏలియా అతని యొక్క ధైర్య క్షీణతలు అంచుకొచ్చి ఉన్నవిని నీకు చెప్పుచున్నాను. నేను ఎల్లప్పుడూ అతన్ని గూర్చి జాలి పడతాను. ఎలాగైనా అతన్ని ధైర్యం కృంగిపోవుటకు సంసిద్ధమైపోయినది, మరియు యెజబెలు నుండి వచ్చిన ఆ గట్టి దెబ్బను సమస్తము చేసిన తరువాత అతడు పరుగు తీశాడు, అడవికి పారిపోయాడు, బద్రీ వృక్షము క్రింద పడుకున్నాడు. ఓ బద్రీ వృక్షము యొక్క ఆ అనుభవం ఎలాంటిదో మనలో అనేక మంది బద్రీ వృక్షం క్రింద అనుభవాన్ని కనుగొంటాము. నాకు నేనుగా అక్కడ చేరాను. నేను అనేక సార్లు అట్టి స్థలములో ఏమి చేయవలెనో అది నీకు తెలియదు, నీవు కలత చెందుతావు. నిజంగా ఇప్పుడు దాని క్రిందనే నేనున్నాను. ఓ దేవా, నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ప్రజలు బద్రీ వృక్షం క్రింద ఉండినటువంటి ఏలియా వలె ఉంటారు. మీకు తెలుసా, వారు నిద్రపోవాలన్నట్లుగా ఉంటారు. నేను లోకంలో ఉన్న వారందరికంటే ఎంతో అలసిపోయిన అనేకులకు నేను బోధ చేశాను. ప్రజలు ఎంతగానో అలసిపోయి ఉంటారు. వారు మానసికంగా ఎంతో ఒత్తిడి కలిగి ఉంటారు. ఎంతవరకు అనగా ప్రతి చోట ఉన్న పిచ్చి ఆసుపత్రులు, పిచ్చివాళ్ళు, పాఠశాలలు నిండిపోయినంతగా వారు ఉంటారు. వారు దేనిని నమ్మవలెనో, వారికి ఏది కావాలనో వారికి తెలియనంతగా అంతటి భయభీతి స్థితికి వారు వెళ్ళిపోయారు. కేవలం వారు పండుకొని ఉన్నారు, ఏమి చేయవలనో వారికి తెలియదు. ఇక్కడ గమనించండి, నాకు నేనుగా ఏలియా ప్రవక్త ఎటువంటి స్థితికి వెళ్ళాడో నాకు నేనుగా కూడా నా పరిస్థితిని బట్టి ఒకసారి నేను అదే స్థితికి వెళ్ళాను. నా భార్య చనిపోయినప్పుడు, నా కుమార్తె చనిపోయినప్పుడు, నా బంధువులు, నా తండ్రి చనిపోయినప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోలేదు. నేను చచ్చిపోవటానికి నిర్ణయించాను. ఇదిగో నా చేతిలో ఉండిన తుపాకీ తీశాను, నా తలకి గురి పెట్టాను, ఆ ట్రిగ్గర్ లాగాను. దేవుడు చనిపోవటానికి అనుమతించలేదు. నా చేతికి ఉండిన గ్లౌజ్ని తీశాను, హై వోల్టేజ్ కరెంట్ వైర్లు పట్టుకోవటానికి ప్రయత్నం చేశాను. ఏలియా ఏ స్థితిలో అయితే బద్రీ వృక్షం క్రింద ఉన్నాడో అదే స్థితికి నేను కూడా ఒకసారి వచ్చాను. గమనించండి, ఎత్తబడటానికి మునుపు ప్రవక్త యొక్క ఎత్తు పల్లాలు గమనించండి. ఏలియా ప్రవక్త యొక్క ఎత్తు పల్లాలు, మరి ఎత్తబడటానికి మునుపు జరగనయ్యున్న సంగతులు 3.5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితి ఉండునో ఏలియా ప్రవచించాడు. ఎత్తబడటానికి మునుపు కాకోళముల చేత పోషించబడ్డాడు, విధవరాల ద్వారా పోషించబడ్డాడు. బయటంతా కరువు ఉన్నా కానీ ఈయనకు మాత్రం సమృద్ధి ఉన్నది. బయట మరి నిజ దేవుడి గురించి అయోమయ స్థితిలో ఉంటే ఈయన వచ్చి బలిపీఠాన్ని పునర్నిర్మించాడు, క్రమంలో నిర్మించాడు. ఆ బలిపీఠాన్ని క్రమంలో నిర్మించి ఆ బలి అర్పణ అర్పించినప్పుడు
పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది, పరలోకం నుండి అభిషేకం దిగి వచ్చి ఉన్నది. దేవుడే అక్కడ నిజమైన దేవుడని ప్రజలందరూ ఈయన కార్యాన్ని బట్టి చూడగలిగారు. అటువంటి ప్రవక్త ఒక స్త్రీ చేసిన హెచ్చరికను బట్టి పారిపోయిన పరిస్థితులు, భయపడుచున్న పరిస్థితులు, నా ప్రాణాన్ని ప్రభువా తీసుకో ప్రభువా, నేను గొప్పవాణ్ణి కాదు నా పితరుల కంటే అని చెప్పుచున్న పరిస్థితులు. ఎత్తులు పల్లాలు ఉంటాయి, ఎత్తులు పల్లాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం కూడా మన చుట్టూ ఉండిన పరిస్థితులన్నీ మనల్ని కమ్మేస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, మరి కుటుంబాల్లో సఖ్యత లేకపోవటం, బంధువులతో సఖ్యత లేకపోవటం, ప్రశాంతత లేకపోవటం, కుటుంబంలో సమాధానం లేకపోవటం మనం చూస్తూ ఉంటాము. మనం కూడా ఆ అనుభవాన్ని పొందుకుంటూ ఉంటాము. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటాము. అయితే అక్కడ బద్రీ వృక్షం క్రింద సేద తీరుతున్న, విశ్రాంతి తీసుకొని పడుకుంటున్న ఏలియాను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏలియా యొద్దకు దేవుడే స్వయంగా తన యొక్క దూతను పంపించాడు. ఆ దూత చేతే తనకు ఆహారం ఏర్పాటు చేశాడు. ఆ దూత వచ్చి ఏలియాను లేపి, ఇదిగో ఏలియా లేచి తిను అని మొదట లేపింది. తిన్నాడు, పడుకున్నాడు. మరలా వచ్చి దూత మరలా లేపింది, ఇదిగో మరలా లేచి తిను, ఇదిగో నువ్వు మరి సుదూరమైన ప్రయాణం నువ్వు చేయవలసిన వాడవై ఉన్నావు అని మరలా లేపటం, 2 మార్లు లేపటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి ఏం చేయాలో తెలియని స్థితిలో మరి ఉండిన ఏలియాను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఎత్తబడటానికి మునుపు. కొన్నిసార్లు మనం అదే పరిస్థితుల్లో ఉంటాం. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, మన దేవుడు సర్వాధికారం కలిగిన వాడై ఉన్నాడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు, ప్రతి పరిస్థితిలోనూ మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నాము. ఆనాడు ఏలియాను విడిచిపెట్టలేదు, ఈ కాలపు వర్తమానికుని విడిచిపెట్టలేదు. ఈనాడు మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉంటే మనల్ని కూడా విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు. ఏతులు పల్లాలు, అభిషేకం ఉండిన రోజులు, అభిషేకం లేని రోజులు, ఉద్యమం ఉండిన రోజులు, ఉద్యమం లేని రోజులు కూడా మరి ఎత్తబడుటకు మునుపు ఉంటాయి. అది దేవుడు విడిచిపెట్టాడని కాదు. దేవుడు కొన్నిసార్లు పరీక్షను అనుమతించువాడై ఉన్నాడు. ఆ పరీక్షను అనుమతించినప్పుడు కూడా దేవునినే పట్టుకునినప్పుడు దేవుడు ఆయన కృప చూపించు దేవుడు, కృప కలిగిన దేవుడు అయి ఉన్నాడు. మరి ఆ రీతిగా దేవుణ్ణే పట్టుకొనగలుగుటకు దేవుడు కృప చూపించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. కొన్ని అంశాలు మనం ధ్యానించాము. మరి వచ్చే ఆదివారం మరికొన్ని అంశాలు ఇదే మరి టాపిక్ మీద మనం ధ్యానించుకుందాము. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు, స్తోత్రములు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, వందనములు యేసయ్య. మరొక్కసారి ఈ రీతిగా మీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనములు తండ్రి. మమ్మల్ని నిలబెట్టి ప్రభా, నీవు కూడా మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. అవును ప్రభా, ఆనాడు ప్రభా యేసయ్య, ఏలియా ప్రభా మా గొప్ప దేవుడా, ఎత్తబడటానికి మునుపు అనేక దశలు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య తాను పొందుకున్న అనుభవాలు రాయబడ్డాయి తండ్రి. తాను పొందుకున్న ప్రభువా యేసయ్య, ఎదుర్కొనిన ప్రభువా యేసయ్య సందర్భాలు రాయబడ్డాయి తండ్రి. అవి ప్రభువా యేసయ్య మాకు దృష్టాంతములుగా ఉండటానికి, పాఠములుగా ఉండటానికి గాను ప్రభా నీవు రాసిన దేవుడవై ఉన్నావు ప్రభా. ఆనాడు ప్రభువా యేసయ్య ఏలియా పరిచర్య ఏ విధంగా ఉండినదో మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య ఈనాడు మాకు అదే ఏలియా పంపించబడ్డాడు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా.
దేవుడా, ఆ ఏలియా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే ఈ కాలపు ఏలియా ప్రభువా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే జీవితాన్ని చూసినప్పుడు తండ్రి, ప్రభువా మా మొదటి పన్నాగా ఉన్నాడు తండ్రి. ప్రభువా యేసే ఆయన జీవితంలో ఎదుర్కొన్న పరీక్షలు ఏ విధంగా ఉన్నాయో అవే పరీక్షలు మేము ఎదుర్కోవటానికి అవకాశం ఉన్నది తండ్రి. ఎందుకంటే మొదటి పన్న ఏ విధంగా ఉన్నదో ఆ పంటలో ఉండిన ప్రభువా యేసే, ఆ పొలంలో ఉండిన పన్నాలన్నీ అదే విధంగా ఉంటాయి ప్రభా. అదే విధంగా పరీక్షించబడతారు ప్రభా. అదే విధంగా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, అనుభవాలకు గురవుతారు మా గొప్ప దేవుడా. అయితే ప్రభువా యేసే అవి మేము ఎదుర్కోవటానికి మునిపే ప్రభా ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయో వాక్యము ద్వారా మాకు చెప్పుచున్న దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభువా ఏలియా మా గొప్ప దేవుడా, కాకోళముల చేత ప్రభా పోషించబడిన దినాలు ఉన్నాయి తండ్రి. ప్రభువా విధవరాల ద్వారా పోషించబడిన దినాలు ఉన్నాయి తండ్రి. ఇంకొంచెం ఉన్నతమైన ప్రభువా యేసే మీ దూతల ద్వారా పోషించబడిన దినాలు ఉన్నాయి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, నిజ దేవుడు ఎవరై ఉన్నారో నిరూపించబడిన దినాలు ఉన్నాయి ప్రభువా యేసయ్య. అదే విధంగా ప్రభువా భయముతో ఉండిన దినాలు ఉన్నాయి మా గొప్ప దేవుడా. అయితే ప్రభువా యేసయ్య ప్రభువా కృంగిన సమయంలో ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, రాజా స్తోత్రం, భయంతో ఉండిన సమయంలో ప్రభా, ఒంటరిగా ఉండిన సమయాలలో ప్రభా నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడో కాదు కానీ ప్రభా యేసయ్య మీ ఆహారముతో ప్రభా యేసయ్య నీవు పోషించు దేవుడో ప్రభా, బలపరుచు దేవుడో ప్రభా, ఆత్మీయ ఆహారంతో ప్రభా మమ్మల్ని ప్రభా యేసయ్య సంధించే దేవుడో తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచేవాడో తండ్రి, మమ్మల్ని విడువని దేవుడో ప్రభా, ఎడబాయని దేవుడో ప్రభా యేసయ్య మీ దేవదూతావళినే ప్రభా యేసయ్య మా కొరకు పంపించువాడవై ఉన్నావు తండ్రి. మమ్మల్ని ప్రభువా యేసయ్య సేద తీర్చడానికి మా గొప్ప దేవుడా, మీ దేవదూతలనే మా గొప్ప దేవుడా మా కోసం పంపించువాడవు తండ్రి. అక్కడ ఏలియాకు దేవదూతలే ఆహారం సిద్ధపరిచారు తండ్రి. ప్రభువా యేసయ్య ఏలియాను ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడు, ఏలియాకు ప్రభు ఒక మంచి నిద్ర కలగటానికి దేవదూతలే అక్కడ మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఆయనను ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడు సౌకర్యంగా ఉండటానికి పరిస్థితులు మార్చుతున్నారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఇటువంటి ప్రభా యేసే శ్రద్ధ ప్రభా నీ బిడ్డల పట్ల ప్రభా నీ సేవకుల పట్ల ప్రభా యేసే నువ్వు చూపించు దేవుడవై ఉన్నావు తండ్రి. ఈనాడు ప్రభా యేసే మీ వధువుగా ఉండిన మా పట్ల ఇంకా అధికమైన శ్రద్ధను చూపించువాడో ప్రభా, అధికమైన ప్రేమను చూపించువాడో ప్రభా, అధికమైన ప్రభా బాధ్యత వహించువాడవై ఉన్నావు తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభా నీవు విడువు ప్రభా ఎత్తబడే అంత వరకు మా గొప్ప దేవుడా మమ్మల్ని కాచుకొని ఉండే దేవుడవు తండ్రి, నిలబెట్టుకొని దేవుడవు తండ్రి. ప్రభా ఈ మాటలు ప్రభా మా హృదయాల్లో పదిలపరచండి ప్రభా, మా జీవితాలను ప్రభా మీ వాక్యం మీద స్థిరపరచమని కోరుకుంటూ ప్రభా యేసయ్య ఇప్పుడు మా గృహాలకు మేము వెళుచుంటుండగా మరొక్కసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీదను మా కుటుంబాల మీదను మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును.